మరలా మరలా ఈ 3 మాటలు చెప్తాను ఈ పూట. ఈ మాట మాట్లాడినోడు చిన్నోడేమి కాదు, అయ్ తింగరోడేమి. అంటే ఏదో జరిగింది, ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది. ఎంత బాధ అంటే నా వల్ల. అప్పుడప్పుడు ఇక్కడ చాలా మంది అనుకుంటారు, ఈ సంసారం ఏడడం నా వల్ల కాదు, ఈ ఇల్లు కట్టడం నా వల్ల కాదు, ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు. ఒక ఆవిడ అంటుందక్క, ఎవరినైనా భరించగలదు కానీ నా మొగుడిని భరించి వీడితో కాపురం చేయడం నా వల్ల. తింగరదాన్ని ఎవరినో భరించబెట్టి మొగుడిని భరించాలి కదా. లేరా కూడా ఇటువంటి వాళ్ళు, ఎవరితోనైనా కాపురం చేయొచ్చాను కానీ వీడితో కాపురం చేయలేదు అంట ఆవిడ. తింగర మాటలు కదా ఇవి. భార్య ఎవరితో కాపురం చేయాలరా, ఎవరిని భరించాలి, అలాగే భర్త ఎవరిని భరించాలి కదా. అప్పుడప్పుడు తింగర మాటలు మాట్లాడతాం మనం. ఈ పిల్లలు అంటారు, అయ్యి బాబో ఈ చదవడం నా వల్ల ఎలా అంటున్నారా. వీళ్ళ కొత్తలో స్కూల్కి వెళ్ళే ముందు అక్క మరి మంచి కొత్తలో ఆరంభ సూరత్వం, బ్యాగ్, బాక్స్, బెల్ట్, సాక్సులు, షూ, పెద్ద అడవిడి ఉంటుంది కదా, డిజైన్లు డబ్బాలో. ఇంకా అమ్మని కూడా లెక్క ఉండని, అమ్మ లేవు ఇవాళ స్కూలు బస్సు. వీడికి మెట్ర కూడా కొంత అడవిడి ఉంటుంది. ఎవడికి ఎరకేజీ చదివేవాడికి అరకేజీ పాకేజీ ఉంటుంది కదా. ఓయ్ ఇన్నా కొన్ని రోజులైన తర్వాత హోంవర్క్ ఏంటి చదవాలి, మిస్ ఏమి ఎరగదీసేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అంటాడు, నేను వెళ్ళను, నేను బళ్ళకి వెళ్తాను నా వల్ల. ఒకడైతే గేట్ కాడ దాకా వెళ్ళి అక్కడ ఎడతాడు, లోపలికి వెళ్ళకుండా. అప్పుడు దాకా శాంతమూర్తుకున్న తల్లి అక్కడ వచ్చేది సత్తి అవుతారు, అక్కడ పెట్టి బాధేద్ది. అవునంటారు కదంటారా. అంటే పిల్లడికి కూడా ఆడంటాడు, ఈ చదవడం నా వల్ల. మాలాంటి పాస్టర్లు అంటారు, అయ్యి బాబు ఏదైనా చేయొచ్చు కానీ సేవ చేయడం మా వల్ల. ఎందుకని మామూలు కాదు మీరు. ఇప్పుడు ఈ కూటమి ఇప్పుడు దాకా నాకు మైక్ ఎంతరాళ్ళు చెప్పడాక ఎవరికి పాట ఇవ్వకపోయినాడు మానేస్తారు. ఈ అయ్యగారికి గుండె జబ్బు, బీపీ, షుగర్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకని కొంతమందికి పాట ఇచ్చామనుకో అక్క, ఆ రోజు ముఖం కిలకిలకి ఆడిపోతుంది, సెంటర్ ప్రెస్ లాగా, కోల్గేట్ లాగా. కడిగేమంటే కడిగేద్దా, ఉతికేమంటే ఉతికేద్దా, ఎత్తేమంటే ఎత్తేద్దా. ఆవిడికి పాట ఇవ్వలేదు, ప్రార్థన ఇవ్వలేదు అనుకోండి, అలాగే సోత సేతపడదాం నాకు. ఆవిడ ఇంతకలా బీసిపోతే మనకు అర్థమవుదు. భయపెట్టేస్తారు కొంతమంది. అవునంటారు కాదంటారా. అమ్మ మనలో మనం మాట్లాడుకున్నారా. పాట ఎందుకు పాడతాం మనం? దేవుని స్తుతించడాక. దేవుని స్తుతించడానికి పాడుకుంటే ఈ స్టేజీ లేకపోయినా మన ఇంటికడైనా పాడుకోవచ్చు, తుడుచుకుంటూ పాడుకోవచ్చు, కడుక్కుంటూ పాడుకోవచ్చు, వండుకుంటూ పాడుకోవచ్చు. అమ్మాయి అక్కడ మనలో మనం మాట్లాడుకుందాం అక్క. ఇంటికి వెళ్ళిన తర్వాత బావని కూర్చోబెట్టి, ఏంటి 2 పాటలు పాడుతాను నేను, పల్లవయ్యలో పాట సంపేతను పడుకోపోతే అంటాడు. నీ పాట మీ ఆయనే ఎంటాక ఏమంటాడు, సంపేతను అంటాడు. మరి ఇక్కడ జనాన్ని సంపేతావు నువ్వు. అవునా కాదా? మాట్లాడరేటి సూట్గా తెలియతున్నాయి అక్క. మెసేజ్ షుడ్ నాట్ బి ఏ మసాజ్, ఇట్ షుడ్ బి లైక్ ఏ వ్యాక్సిన్. మెసేజ్ మసాజ్ లాగా ఉండకూడదు, వ్యాక్సిన్ లాగా ఉండాలి. కొడితే జ్వరం వచ్చేయాలి, వాపు వచ్చేయాలి, కానీ మంచిది. అవునా కదా? మెసేజ్ వ్యాక్సిన్ లాగా ఉండాలి అక్క, మసాజ్ లాగా ఉండకూడదు. నా మాటలు కొంచెం సూట్గానే ఉంటాయి, అమాయకంగా ఉంటాయి, కానీ భావం చాలా లోతుగా ఉంటాయి. నా మాట కరెక్ట్గా చెప్పండి. మీకు డౌట్ వస్తే ఈ కూటమి అయిపోయాక ఇంటికి వెళ్ళి బావగారిని పడుకోబెట్టుకో, కూర్చో, కీర్తన పుస్తకం తీసుకో. అర్థమైందా? మీ ఆయన పూర్తిగా 2 పాటలు వింటే అప్పుడు ఎప్పుడైనా మళ్ళీ స్టేజ్ మీద పాట పాడు. మీ ఆయన వినకపోతే మీ ఆయనే అన్నప్పుడు ఈ ఊరంతా ఎందుకనాలి నీ పాట? అవునా కాదా అమ్మ? ఆ అక్క అనుకుంటుంది, మా ఆయన అయితే పల్ల కూడా వినపోయాడో. అమ్మ వింటున్నారా? నా మాట అర్థమవుతుందా మీకు? ఈ సంఘం నడపడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. చిన్నోళ్ళు కాడి నుంచి పెద్దోళ్ళ దాకా, ముసలోళ్ళ దాకా ఎవరిని పొగడపోయినా
ఎవరిని ముందెట్టకపోయినా, ఎవరికి పాట ఇవ్వకపోయినా, ఎవరికి ప్రార్థన ఇవ్వకపోయినా వచ్చేటప్పటికప్పుడు శక్తి అవుతారు. ఈ సేవ నడపడం కూడా మోసే గారి లాగా చాలా మంది సేవకులు అడుకుంటున్నామో ఇది నా వల్ల, దీనికన్నా అడుక్కుంటాం బెటర్ అనుకుంటున్నాం చాలా మంది. ఎందుకని చెప్పులు అయితే తింటాడో లేదంటే మానేస్తాడు బెదరు, అంతేనా? ఇదేం కర్మ? సేవ అంటే మాటలు కాదు. సాంబార్ అయిపోయి సంఘం మానేస్తున్నారు, ముడుచులు పడితే సంఘం మానేస్తున్నారు. నిజమేంటి అయ్య గారు? జరిగినాయి అన్నీ జరిగినాయి అయ్య గారు. లేరనుకుంటున్నారా? కొంతమంది సేవకులు మోసే గారు అనుకుంటున్నారు నా వల్ల కాదు. ఒక్కో భర్త అనుకుంటున్నాడు దీన్ని భరించడం. అరే బడి చెప్పారు మీ ఊరిలో వీళ్ళిద్దరు ఎవరెళ్ళు డోక్రాలో ఉన్నారు. మీరు రేపు డోక్రా కట్టాలా? రే విన్నావా నువ్వు? ఏంటి సంసారం అదేంటి? ఏ అక్క వాటర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ సాంబారే, పడుకో, లాస్ట్ లేపుతాం. గురుముఖస్య విద్యా లభ్యతే అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతను ముఖాంతరంగా వింటే విద్య లభ్యమవుతుంది. అన్యముఖస్య అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి శూన్యం తప్ప పట్టుకెళ్ళేది ఏమి ఉండదు. కాబట్టి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, మీకు చిరాకు వచ్చే లోపే ముగిస్తాను మీకు వాగ్దానం చేశాను. మోసే అంటున్నాడు ఒంటిగా పోయాడు నా వల్ల కాదు, ఇది నేను భరింపలేని భారము, దేవా నన్ను చంపుము. ప్రతి మనిషి జీవితంలో ఇటువంటి నిరాశ ఏదో టైంలో వస్తుంది. శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, వ్యాధులు ఎక్కువైపోయినప్పుడు, నిందలో, అవమానాలు, అప్పులో, తెప్పలో అది మన స్థాయికి మించిపోయినప్పుడు మనకు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఒకసారి బయటకు చెప్తా, ఒకసారి మనసులో అనుకుంటాం. ఎప్పుడైనా పిప్పుని భావించింది ఇక్కడ ఎవరికన్నా? మీ ఊర్లో ఎవరికి పడలేవా? మరి అలా సోతున్నాడు చేతబడి ప్రాక్టీస్ లాగా సమాధానం చెప్పండి. అప్పుడు అనిపిస్తుంది ఏ బాధ అయినా భరించవచ్చు, కానీ అనిపిస్తామ్మా. ఎప్పుడైనా కిడ్నీలో రాళ్ళు అనేవి మీకు? అన్నంలో రాళ్ళు తీసుకుని కిడ్నీలో రాళ్ళు తెల్దా? అవి మిషన్లా కసర్లా ఎక్కడ పిండి అయిపోతాయేమై. కిడ్నీలో రాళ్ళు వచ్చినాక కూర్చోలేము, నించోలేము, పడుకోలేము, ఏదో రకంగా ఉంటుంది, వికారం అయిపోయినట్టు, వాంతులు అయిపోయినట్టు, మనసు నెమ్మదిగా అవి అనిపిస్తుంది. అయ్యి బాబోయ్ ఈ బాధ నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు ఈ బాధ భరించడం నా వల్ల. అది శారీరక భారమో, ఆర్థిక భారమో, కుటుంబ భారమో, ఏంటి లేదా మానసికంగా ప్రశాంతత లేకో, సంఘ భారమో, సేవా భారమో, లేకపోతే నిందలో, అవమానాలు ఏదో నీ గుండెని గాయం చేస్తున్నాయి. మోసే గారి లాగా నీకో కష్టం వచ్చి పడింది, నీకో సమస్య వచ్చి పడింది. అప్పుడప్పుడు అనుకుంటున్నా నా ఆదాయానికి ఈ అప్పుకి ఏమి సంబంధమో లేదు. ఈ ఈఎంఐలు, ఈ డోక్రాలు, ఈ పిల్లల ఫీజులు, ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన గ్యాస్, అయ్యి బాబోయ్ ఇది నా వల్ల కాదని ఒకసారి మన బావగారు ఏం చేస్తారంటే ద్రాక్ష తోటకి వెళ్ళిపోతాడు. ద్రాక్ష తోట లేదు మీ ఊర్లో? మున్సపు ఒకడు ఏరా బాబు అంటే అయ్యి బాబా ఈ బాధలు భరించలేక వచ్చేసాను ప్రశాంతత కోసం. ఎక్కడికే? ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వచ్చేసామంటే ఈ బాధలు భరించడం నా వల్ల అవుతలేదు, ఈ సంసారం లాగడం నా వల్ల. మహారెడ్డి లేరా ఇటువంటి వాళ్ళు? మొత్తం మీద ఇక్కడ ఏదో బాధలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మోసే గారి లాగా మీకు ఏదో కష్టం వచ్చింది, మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. మోసే దేవుడిని నమ్ముకోలేదా? అమ్మా మోసే మంచోడు కదా, దేవుడిని నమ్ముకున్నవాడా కాదా? అంటే దేవుడిని నమ్ముకున్నవాడు కూడా కష్టం వస్తాయా? ఒక ఆవిడ అంటుంది ఏంటి పాస్టర్ గారు కూడా జబ్బులు వస్తాయి అంటుంది. ఏమన్నా మనుషులు కదా గారు? హాస్పిటల్కి వెళ్ళానండి సారి అర్ధరాత్రి ఇదివరకు భోజనం లాస్ట్ తినేవాడినాం, 12 అయినా 1 గంట అప్పుడే తినేవాడిని. అయ్యగారు పెద్ద నిష్ట భక్తుల్లాగా యాక్సేసాను, మొత్తం కొట్టేసి, మొత్తం సాలు తెలియని కొట్టేసి లోపల. డాక్టర్ గారు ఇలాగ 2 నెలలు చచ్చిపోతారు అబ్బాయి, నువ్వు పేంద్రకాడ తినేయాలి అని చెప్పాడు. అప్పటి నుంచి టిఫిన్ లాగా ఇంత మొద్ద ముందెట్టండి బాబా, మీరు తిట్టుకున్నా పర్వాలేదు, సిగ్గులేకుండా అడిగేస్తున్నాడు. చచ్చిపోయాకంటే సిగ్గులేకుండా అడిగేస్తాను బెటర్ కదా బెదరు. ఇందాక అక్క కూడా అంటుంది టీ ఇస్తాను, తర్వాత భోజనం అంటుంది. అక్క భోజనం కట్టే డైరెక్ట్ భోజనమే, టీ వద్దు, అది మీద పడదు. అక్కడ ఒక ఆవిడ అంటుంది హాస్పిటల్కి వెళ్తే బెదరు ఏంటి పాస్టర్ గారు కూడా జబ్బులు వస్తాయి అంటుంది. మనకు రావాయి కదా జబ్బులు, అది ఎక్కువ జబ్బులు ఎవరికి వస్తాయండి మనకే, అవునా కాదా?
చెల్లి నువ్వు బాధపడితే ఉపయోగం లేదు. అయ్యారు మైకు ఇప్పుడు ఇచ్చాను నాకు. పడుకో, కాలుతో లేపుతాను లాస్ట్ నా మొక్కలు కూడా నీకే హేతన. పడుకో. దేవుని స్తోత్రం చెప్పాడు. ఒకవేళ మిమ్మల్ని అనొచ్చు, ఏంటి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీకేంటి కష్టాలు? బైబిల్ పట్టుకెళ్ళిపోతున్నావు కదా, నీకేంటి బాధలు అనొచ్చు. బైబిల్ పట్టుకెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా, దేవుడిని నమ్ముకున్నా ఏంటి మనిషి జన్మ ఎత్తాక ఎప్పుడు సుఖాలే ఉండవు. దేవుడు అన్నాడు, సుఖ దుఃఖాల కలయికే మనిషి జీవితం అన్నాడు. బండికి 2 చక్రాల్లాగా సుఖము ఉంటుంది, జీవితానికి దుఃఖము ఉంటుంది. అవునంటారు కదంటారా? మీరు మాట్లాడతలేదు, మీరు ఆ వెనకాల అసలు మాట్లాడతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కూడా ఒక కష్టం వచ్చి పడింది. ఈరోజు నీకేదో కష్టం వచ్చి పడింది. నువ్వు అనుకుంటున్నావు ఇది నేను భరింపలేని భారము, అయ్యి బాబోయ్ నా వల్ల అవుతలేదు, ఈ బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండును, మేలు దేవా నన్ను చంపేయ్ అని ఏదో టైంలో రహస్యంగా అన్నా బాధపడి ఉంటాం, లేదా ప్రార్థనలో అన్న దేవుడికి చెప్పుకుని ఉంటాం. ఎందుకంటే ఒక్కో కష్టము తీరడానికి మన సామర్థ్యము సరిపోదు. ఒక్కోసారి మన అప్పు తీర్చడానికి మన బలము, మన ధనము సరిపోదు. మన కెపాసిటీకి మించి వచ్చేస్తాయి ఒకసారి కష్టాలు, అనుకోకుండా వచ్చి పడిపోతాయి ఒకసారి సమస్యలు, ఇబ్బందులు. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి నా బ్రతుకులుగా అయిపోయింది, ఈ బ్రతకడం నా వల్ల కాదు. ఇప్పుడు మోషే అంటున్నాడో, దేవుడితో అంటున్నాడో, ఒంటిగా మోయుడు నా వల్ల కాదు, ఇది నేను భరింపలేని భారము, నన్ను ఏం చేయి, చంపే. నేను అడగనుకున్నాను, ఈ బ్రతకడం, ఈ మంచం మీద కాళ్ళు లేకుండా బ్రతకడం నా వల్ల కాదు, ఈ బాధలు భరించడం నా వల్ల కాదు, నన్ను చంపేయ్ అని నేను కూడా మోసేలాగా బాధపడిన రోజు ఉంది. నా పేరు డాక్టర్ బాబక్క. నా పేరేం పేరు? నా పేరు డాక్టర్. మాది నిడదవోలు పక్కన బ్రాహ్మణ గుడి. నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడు, క్రికెట్ ఆడేవాడు, వాలీబాల్ ఆడేవాడు, డ్యాన్స్ వేసేవాడు. తమ్ముడు కూర్చోరా, కూర్చోవాలి. ఆయన ఎవరో వాలంటీర్ అక్క, మా ఊర్లో ఉద్యోగాలు తీసేశారు. కుమారుడా అమ్మ, కొడుకా, అసలు కన్నా వడ్డీ ముడ్డ అంట. ఇప్పుడు నిన్ను ఏమన్నా అంటే రేపు మళ్ళీ సార్ నాకు కోటం ఉండదు, వెళ్ళి బాబు, నేను నీకు భయపడుతున్నాను. ఇప్పుడు ఏంటి బాధ మాడి, షుగరా, బొవ్వా, బాత్రూమా, ఏదో ఒకటి ఆ కష్టం తీర్చరాను. నువ్వు మాత్రం ఈ రకంగా వాక్యం మిస్ అయిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ వినండి రా తల్లి, నేను కూడా ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళాను. నా జీవితంలాగా ఇక్కడ ఎవరో జీవితం ఉండొచ్చు, మోషే గారిలాగా ఎవరో బాధపడుతూ ఉండొచ్చు. నా దేవుడు నా జీవితంలో, మోషే జీవితంలో ఏం చేశాడో చెప్పేసి వెళ్ళిపోతాను నేను. నా పేరేం పేరు చెప్పండి, ఏం పేరు రా తల్లి? డాక్టర్. నా పేరు చెప్తుంటే మీకు ఏదైనా దీపం గుర్తొస్తుందా? ఏ దీపం గుర్తొస్తుంది? వెలుగుతుందా, ఆరిపోయిందా? ఎంత నవ్వునవ్వా అక్క. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఈ దీపం వెలిగించుకోవాలి మనం. ఏ దీపం? దేవుడు పెట్టిన దీపం వెలిగించండి రా బాబు అంటే మీరు కార్తీక మాసం, ఆషాఢ మాసం దీపం వెలిగిస్తున్నారు. అది కాదు, నరుని ఆత్మ చెప్పాలి, యెహోవా పెట్టిన ఈ దీపం వెలిగించుకోండి. నా పేరే డాక్టర్ బాబు. మీరు అనుకున్న దీపంలో డాక్టర్ బాబు నేను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ నాన్న ఆశ ఏంటంటే నన్ను డాక్టర్ని చేయాలి. అందుకే నాకు ఆ పేరు పెట్టాడు మా నాన్న. 4 సంతానం, నేను జ్యేష్ఠుడిని. నాకు ఊహ తెలిసాక అడిగేవారు, రే నీ పేరు డాక్టర్ బాబు కదా, నువ్వేమవుతావురా అని అడిగేవారు. నేను నిమిషం కూడా ఆలోచించుకొని చెప్పేవాడిని, నేను డాక్టర్ని అవుతానని చెప్పాను. అంటే నా ఆశ కూడా ఏంటి? డాక్టర్ అవ్వాలని. ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. మన గురించి ఉండొచ్చు, మన బిడ్డల గురించి ఉండొచ్చు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే వాళ్ళు చాలా భాగ్యవంతులు. కానీ మనిషి జీవితంలో ఆశలు వేరు, వాస్తవము వేరు. మనిషి ఎన్నో అనుకుంటాడు, తన గురించి, తన కుటుంబం గురించి, తన వివాహం గురించి, తన బిడ్డల గురించి, తన చదువు గురించి, ఉద్యోగం గురించి. కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయంటారా? జరగవు.
ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు బాగుండేవాడిని అక్క. అది 2000 సంవత్సరం జనవరి 2వ తేదీన కూర్చుని హోంవర్క్ రాస్తున్నప్పుడు నా జీవితం తలకిందులైపోయిన రోజు అది. అప్పుడు దాకా నడిచే నేను, పరిగెత్తే నేను కూర్చుని హోంవర్క్ రాస్తుంటే నాకు సడన్గా నడుములో నొప్పి వచ్చేసి విపరీతమైన బాధ వస్తే ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలిచి ఇంజక్షన్ చేయించారు. బాధ తగ్గలే. ఇంకా విచిత్రం ఏం జరిగిందంటే ఈ నడుములో నుంచి కాళ్ళకి విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తున్నాయి, పోట్లు. తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిడదవోలులో పాటి మీద భాస్కర నర్సింగ్ హోమ్ అంటాం, ప్రసాదరావు గారి హాస్పిటల్ అంటాం నిడదవోలులో. ఎవరికైనా తెలుసో తెలియదు నాకు. ఎవరికైనా తెలిస్తే చేసి చూపించండి ఒకసారి. నిడదవోలు తెలుసమ్మా? థ్యాంక్ యూ రత్త. అక్కడ ప్రసాదరావు గారు, డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళు నాకు వైద్యం చేస్తున్నారు. ఎన్ని మందులు ఎక్కినా ఏంటి బాధలు తగ్గుతానే సర్లేదు కదా. ఈ నడుము కింద నుంచి చెప్పుకునే చోట విపరీతమైన బాధలు వచ్చేసి కాళ్ళు బరువైపోతున్నాయి. కాళ్ళు బరువైపోయి ఇంకా కాళ్ళని నేను నా స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నా. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయి విలవెల్ల ఆడిపోతున్నాడు, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా మెలికిలు తిరిగిపోతున్నాడు, చిన్న మత్తు ఇంజక్షన్ ఇస్తే కొంచెం ఉపశమనం వస్తుంది, నెమ్మది వస్తుంది అని చెప్పి నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు అక్క. ఆ మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటి తెలుసా? ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయి, నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను ఒక్క గడిలో 2 కాళ్ళు పోగొట్టుకుని కుంటివాడిగా, వికలాంగుడిగా మారిపోయాను. బిడ్డ ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో మనకి తెలియదు. ఈ రోజున్న బలం ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజున్న అందం, ఈ రోజున్న పొజిషను అండ్ గట్టిగా మాట్లాడి ఈ రోజున్న మనిషి అండ్ మరలా సంవత్సరం ఉంటాడని గ్యారంటీ. మరలా సంవత్సరం దాకా ఎందుకండి, రేపొద్దున ఉంటాడని గ్యారంటీ. నవ్వుతూ మనిషి చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు. బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి వస్తాడని కూడా చెప్పలేని రోజులు ఇవి. ఎందుకంటే మన జీవితానికి ఏమి లేదు గ్యారంటీ. బైబిల్ బాగా చెప్పింది నాకన్నా, యాకోబు 4:14 అక్కడ ఏమని ఉంటుందంటే, రేపేమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. నా వైపు చూడమ్మా. రేపేమి సంభవించనో మీకు తెలియదు. yani మా అమ్మగారికి, మా నాన్నగారికి నేను ఇలా వికలాంగుని అయిపోతాను తెలుసుంటే నా పేరు డాక్టర్ బాబుని పెడతారా? తెలియదు పాపం వాళ్ళకి. నేను ఇలాగ అవుతానని వాళ్ళకి. పోనీ నన్ను ఎవరైనా అడిగితే నువ్వేమవుతారంటే డాక్టర్ అవుతానని చెప్తానా? ఇలాగ అవుతానని తెలిస్తే నేను చెప్తానా మాట? చెప్పను. కానీ మనకున్న ఆశలు వేరు, వాస్తవము వేరు. మనిషికి ఆశలు ఉంటాయి, కానీ అందరి జీవితంలో అనుకున్నట్టు జరగవు. మా అమ్మ నాన్నలు నన్ను డాక్టర్గా చూడండి, ఆశలు ఆవురైపోయినాయి. అమ్మ నేను డాక్టర్ అవుదామన్న నా ఆశలు ఏమైపోయినాయి అంటే ఆవురైపోయినాయి. నా జీవితంలోనే కాదు, ఇక్కడ చాలా మంది జీవితంలో చాలా అనుకుంటారు, చాలా మంది ఆశలు ఆవురైపోయినాయి. ఉదాహరణ చెప్పనా, పెళ్ళికి ముందు అమ్మాయి అనుకుంటుంది, నన్ను కట్టుకునేవాడు ప్రేమగా చూసుకోవాలి, హీరోలాగా ఉండాలి, చక్కగా పుట్టింటికి పంపించాలి, గోదావరి కొట్టి తీసుకెళ్ళాలి, ఏదేదో కోరికలు, ఏదో ఆశలు ఉంటాయి. అత్తెళ్ళు పుట్టిల్లులా కూడా కోరుకుంటుంది. తీరా పెళ్ళైన కొంతకాంతర చూస్తే మా వాడు హీరోలాగా ఉండవు, విలలాగా ఉంటాడు, గోడకేసి గుద్దేస్తాడు, కింద తీసి తొక్కేస్తాడు, పుట్టింటి కానీ చంపేస్తాడు అంటాడు. అత్తగారు వెళ్ళాం పుట్టిల్లాగా పిల్లల ఆశలు ఏమైపోయినాయి. ఇక్కడ చాలా మంది ఆశలు ఆవిరైపోయిన ఉన్నారు, పైకి చెప్పుకోరు అంతే, ఇప్పుడు కాపురం పోద్దాం. అలాగే అబ్బాయికి కూడా ఆశలు ఉంటాయి. అమ్మాయి సందమామలాగా ఉండాలి, వెన్నులు కురిపించాలి, నాతో పాటు మా అమ్మా నాన్న కూడా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి ముద్దెట్టాలి అని అనుకుంటున్నాను కూడా. తెరపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి చందమామలాగా ఉండదు, చంద్రముఖిలాగా ఉంటుంది, లగలగలు ఆడిచ్చారు, దొడదలు ఆడిచ్చారు. మీ ఊరు మాట కదక్క, ఎంత ఉంటుంది ఆవిడ పొట్టిది. మీ ఊరు మాట కదా, మొగోడు అంత ఉంటాడు, పొడిగోడు ఎంత ఉన్న మనిషి అంత ఉన్నవాడు దొడదలు ఆడిచ్చేస్తుంది. మొగోడు ఆశలు ఏమైపోయినాయి, ఆవిరైపోయినాయి. అదే ఆవిరైపోవడం అంటే. అవునంటారు కాదంటారా? అమ్మ మీ ఇద్దరు బాధ ఏంటి, పెళ్ళయింది మీ ఇద్దరికినే, తెగ చెప్పేసుకున్నారేంటి? ఏనండి ఆవిడేంటి గంటసార్లు ఎగుతుంది? భలే సంగతులు ఉన్నారు దగ్గర మీకు. మీరు కొంచెం బీంది చెప్పాలి సంఘంలోకి వచ్చినప్పుడు, కొంచెం బీంది తినాలి మీరు, చాలా ఓపిక కావాలి మీకు. ఒక నించున్నాడు, ఒకడు ఇంకొంటుంది, ఒకటి తిరగ తిరుగుతుంది. కూర్చో
దేవుని స్తోత్రం చెప్పండి. మా అమ్మ నాన్న ఆశలు ఆవరైనట్టు ఇక్కడ చాలా మంది పిల్లల విషయంలో ఆశలు ఆవరైపోయి, నా కూతురుని టీచర్ చేస్తాను, కొడుకుని డాక్టర్ని చేస్తాను, కలెక్టర్ని చేస్తాను, నా బిడ్డ నాకు లాగా ఉండకూడదు, గొప్పడం కోరుకుంటారు. తప్పేమీ కాదు, ఎంతకన్నా పాపమేమి కాదు. కాకపోతే మన పిల్లడు తెల్ల లేచిన కాడి నుంచి అంతమంది దీంతో చచ్చిపోతాడు. దేంతోను? ఈ సెల్ ఫోను. ఇప్పుడు ఇది లేకపోతే కథలెడతలేదు. ఒకప్పుడు అమ్మమ్మలో జోలపాటలు పాడి నీతి కథలు చెప్పి చందమామ రావే అమ్మ ఇలాంటి చెప్పి ఆనందం అనిపించేవారు. ఇప్పుడు లేటెస్ట్ మహిళలు తల్లులు ఎవరో కూడా జోలపాటలు లేవు, ఇదిగి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 దిgidi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 
ఆడికి నచ్చల కూర ఎట్టినా సరే తినేస్తాడు. అమ్మ ఎవరో నవ్వు చచ్చిపోతుంది, ఆఖరి కూటమి అయిపోద్దమ్మా, బొగలు కూడా ఉన్నాయంట, ఇంకా ఫ్లెక్స్ ఒకటే తొక్కు నవ్వు తల్లే. మీ ఆయన గారు నా మీద కత్తేసి వచ్చేస్తాడు, నేను పోను గొడవ, నేను ఎక్కడ పరిగెట్టలేదు అనుకుంటోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేరంటారు అక్క, నా మాటలు అమాయకంగా ఉంటాయి కానీ భావం చాలా లోతుగా ఉంటాయి. పిల్లల మొదలుకున్న ముసలోళ్ళ దాకా ఉపయోగపడాలి వాక్యం. ఆమేన్. అంటే ఒక మాట చెప్పనా, అర్జెంటుగా మీ పిల్లలకి ఈ సెల్ ఫోన్ దూరం చేయండి. దీనివల్ల వాళ్ళ జీవితం నువ్వే నాశనం చేసినట్టు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్కి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. అయ్యారు పాస్టర్ గారిని కూర్చోమన్నారు డాక్టర్ గారు. పేషెంట్ని చూస్తున్నారు. ఆ పేషెంట్ చిన్న బాబు. ఆ డాక్టర్ గారు అంటున్నాడు, అయ్యారు ఆ పిల్లోడు కళ్ళు చూడండి పాస్టర్ గారు అన్నాడు. చూస్తే తమ్ముడు కళ్ళు చింత నొప్పులాగా రెడ్గా ఎర్రగా ఉన్నాయి. ఈ పాస్టర్ అడిగారు డాక్టర్ గారిని, ఏమైంది నా బాబుకి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయంటే, ఈ సెల్ ఫోన్ చూసి చూసాడు కళ్ళ క్యాన్సర్ వచ్చేసిందంటే. పిల్లోడికి ఏమొచ్చేసింది అక్క? కళ్ళ క్యాన్సర్. మరి ఇప్పుడు ఏంటండి పరిష్కారం అంటే, కళ్ళు తీసేస్తే పిల్లడు బతుకుతాడు, కానీ జీవితాంతకాలం గుడ్డుడైపోతాడు. ఎందుకు వచ్చింది గత పిల్లోడికి? నువ్వు మంచి తల్లివి అయితే, నువ్వు మంచి తండ్రివి అయితే, ఓయ్ అర్జెంటుగా ఫస్ట్ నీ పిల్లకి ఏం దూరం చేసి తీసేయ్. వాళ్ళు ఏడిసినా పర్లేదు, గొంతులేసినా పర్లేదు. అర్థమవుతుందా? ఈరోజు ఈ సెల్ ఫోన్ లేకపోతే అన్నం తింటలేదు, ఈ సెల్ ఫోన్ లేకపోతే రోజు గడుపుతలేదు. అవునా కదా? ఆడు ఎవడికో సెల్ ఫోన్ అయితే బాత్రూమ్ వెళ్ళంటాడు. రేపు పొద్దున్న నెట్వర్క్ ఆగిపోతే ఆడు పత్తి తిట్టాను మరి పేరిపోతున్నాయి కదా. ఆడు సెల్ అయితే రాదటాడికి. ఇదేం మా ఇద్దరు కరమరా బాబా. అంటే దేనికి బానిస అయిపోయాడు? తీసేయ్. పిల్లోడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు చూపిస్తావు పౌరస్ శక్తిలాగా. ఏంట్రా బి ఏంట్రా, సి గ్రేడ్ ఏంట్రా, నీకు తిండి దండగా, నీకు బ్యాగ్ దండగా, నీకు ఫీజు దండగా అంటే అప్పుడు కేకలేద్ది. కాదు, అసలు నువ్వు దండగా సైతాన. ఆ భర్త కష్టపడి వచ్చి నీకు అప్సెపడి పిల్లల్ని జ్ఞానవంతులు ఇల్లు కట్టుకూడదంటే ఏం కట్టుకుంటావు నువ్వు సెల్లో నాకు టీవీ లేరాక ఏమనంటే మొగుడి ముక్క చేసి కుక్కర్లో పెట్టేస్తారు, లేదా డ్రమ్లో పెట్టేస్తారా? భయమేసేస్తుంది కదరా. అక్క పెళ్ళయిందా నీకు? ఉన్నారా బావగారు? ఎక్కడ ఉన్నారా? ఆయన చూస్తుంది తమ్ముడు మన తాలూకేనా? తండ్రి ప్రభు దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మా మీకు అర్థమయ్యే బాగా చెప్తాను రా తల్లి. ఖాళీ గ్లాస్ ఉంది, నీళ్ళు వేసినవి ఉంటాయి, పాలు వేసినవి ఉంటాయి. నిండు గ్లాసులో నీళ్ళు వేసినవి ఉండవు, పాలు వేసినవి ఉండవు. ఆడి బ్రెయిన్ ఖాళీగా ఉందనుకో, టీచర్ చెప్పిన లెసన్లన్నీ ఇందులో ఉంటాయి, మాస్టర్ చెప్పిన పాటలు ఇందులో. ఆడి బ్రెయిన్ నిండా బొమ్మలు, ఫ్రీ ఫైర్, పబ్జి, చెత్త చెదారం, వీడియోలు, ఏంటిది బ్లాక్ మామయ్య, టింగర మామయ్య, ఇంకేమంటాయి బొమ్మలో. ఈ పిల్లలు లేనమైపోయింది. సైతానా నువ్వు సూత్రం అయ్యి చెప్పేస్తున్న బొమ్మల పేర్లు ఇనా నీకోసమైంది. ఈ బొమ్మలతో ఈ చెత్తతో నిండిపోయింది అనుకో, మాస్టర్ చెప్పిన పాటలు ఇందులో ఉంటాయి అక్క. కాబట్టి అర్జెంటుగా నువ్వు మంచి తల్లివి అయితే నీ పిల్లకి ఏం దూరం చేసి అంతే. నేను చెప్పే మాట ఏంటంటే, మా అమ్మగారు మా నాన్నగారు ఆశలు ఆవిరైపోయినాయి, నా మీద పెట్టుకున్న ఆశలు ఏమైపోయినాయి. ఈరోజు చాలా మంది బిడ్డల మీద ఆశలు పెట్టుకుంటున్నారు. వీళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి, విద్యావంతులు అవ్వాలి, బాగా చదువుకోవాలి, తప్పేమీ కాదు. కాకపోతే ఈ సెల్లో
లేకపోతే చెడ్డ స్నేహాల వల్ల చాలా మంది కన్నవారి ఆశలు ఏమైపోతుంది తెలుసా? ఆవిరైపు బాధపడుతున్న తల్లులు చాలా మంది ఉన్నారు. నిడదోలు హాస్పిటల్ 21 రోజు ఉన్నాను నేను. తర్వాత హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ పంపించాను నేను. అక్కడ అన్ని టెస్టులు చేసి ఇచ్చిన రిపోర్ట్ సారాంశం చెప్తాను, టైం అయిపోతుంది కాబట్టి. నా బాడీలోకి ఒక రకమైన వైరస్ వెళ్ళిపోయిందంట. ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అవడం వల్ల వెన్నుముక భాగం రక్తం గడ్డకట్టేసి కణితిలాగా తయారైపోయి ఈ నడుము కింద అవయవాలకి రక్త సరఫరా ఆగిపోయింది. నరాలు చచ్చిపడిపోయి, మోకాళ్ళు పట్టొదిలేసినాయి, పాదం పట్టొదిలేసింది. ఈ రోజుకి పాదం ఎలాడుతూ ఉంటారు. ఈ నడుము కింద స్పర్శ లేదు నాకు. ఈ వ్యాధి 1,00,000కో 1,00,000కో అక్కడికి వస్తారు. అది మీ అబ్బాయికి వచ్చింది. ఈ వ్యాధి వచ్చినోడికి 24 గంటల్లోపు అయిపోవాలి ఆపరేషన్. టూ లేట్. మీరు చాలా ఆలస్యం చేశారు. ప్రసాదరావు గారు హాస్పిటల్లోనే 21 రోజు ఉండిపోయాం మేము. అయినప్పటికీ ఆపరేషన్ చేయమంటే చేస్తాం. ప్రాణానికి కానీ నడకకి కానీ గ్యారంటీ ఇవ్వం. 1,00,000 రూపాయలు కట్టిందన్న. పేద కుటుంబం అండి మాది. వర్షం వస్తే గుడిసెలు సరి కుట్టుకోకపోతే 2-3 సంవత్సరాలు కొట్టకపోతే నీళ్లు కారిపోయి ఇప్పుడు తెల్లగానే వెనకల రోజులు కొన్ని తెలుసు. తాటేకిళ్ళు ఉండేయా లేదా? మా తాలూకు తాటేకిళ్ళు తెలిసిన చేతను బాబు మాలాంటి పేదోళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇదివరకు వర్షాకాలం తాటేకిళ్ళు చాలా కష్టం కదా అక్క. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు కొట్టకపోతే ఏమైపోతామండి? వర్షం వచ్చేస్తే గిన్నెలు కొండలు అవి పెడతా ఉండేవారు. అటువంటి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. అప్పులు చేసి మా వాళ్ళు ఇల్లు కట్టారు, బిల్డింగ్ కట్టారు. అప్పు తీరక ముందే కొడుకులగయ్యాడు. బాధ ఏంటి చెప్పనా? ఇల్లు వాకలి అన్నీ అమ్ముకుని మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఆపరేషన్ చేయించారు. విచారం ఏంటి చెప్పనా? అయిన డబ్బులు అయిపోయినాయి, ఇల్లు అమ్ముడు అయిపోయింది, కుటుంబం రోడ్డు మీద పడింది. కానీ కొడుక్కి కాళ్ళు. ఇదే బాధ. మీకు మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. దేవుడి తర్వాత అంత గొప్ప ప్రేమ ఎవరు తెలుసా? కన్న తల్లి తండ్రులది. వీడి కోసం ఇల్లు అమ్మేసుకుంటే మేము ఏమైపోతాం, వెనకాల పిల్లలు ఏమైపోతాం, ఇటువంటి లెక్కలు వేసుకోలేదు. నాకు మలద్వారం ఓపెన్ అయిపోయింది. 24 గంటలు మలం వచ్చేస్తూ ఉండేది, ఆగేది కదా అక్క. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోద్దో అలా నాకు 24 గంటలు మలమూత్రాలు పాస్ అయిపోతామండి. మా అమ్మగారు ఎంతో ఓపికతో అంతమాని ఎత్తి పారబోస్తూ ఉండేవారు. మా నాన్న మా అమ్మ త్యాగం గుర్తొచ్చినప్పుడు అలా అనిపిస్తుంది, నాలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు, నాలాంటి కొడుకు ఏ తండ్రికి ఉండకూడదు. ఏం బాగుపడ్డారు. ఉన్నాయి అమ్ముకోవడం, రోడ్డు మీద పడతాం, యాండి మంచం మీద ఉన్న వాడికి ఎత్తిపారబోయడం. ఇదే కదా. ఒక హైదరాబాద్ నిడదలే కాదు, రాజమండ్రి అని, ఏలూరు ఆశ్రమం అని, తిరుపతి అని చాలా చోట్ల తిప్పారు. నాటు వైద్యాలు చేయించారు. చేతబడి జరిగిందని చెప్పి ఎక్కడికో వెళ్ళి తాయితులు తెచ్చి కట్టారు. ఎన్ని చేసినా ఏం చేసినా నాకు కొంచెం కూడా స్వస్థత రాలేదు. మా నాన్న ఇలాగ ఎత్తుకుని మోసుకెళ్ళేవాడండి. ప్లాట్ఫారాలు దాటినప్పుడు ఆయాస పడిపోతుండేవాడు. పిచ్చోడు మాదిరిగా అయిపోయాడు. మరలా చెప్తున్నాను, చిన్నపిల్లలు మన కోసం నలిగిపోయేది ఎవరంటే కన్నవాళ్ళు. మన కోసం ఎంతైనా ఖర్చు పెట్టేది ఎవరు తెలుసా? పేరెంట్స్. మీకు ఇచ్చిన సలహా చెప్తాను, చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి. మన ఫ్రెండ్స్ ఎన్ని మాటలన్నా మనం పడతాం కదా, ఫీల్ అవ్వం. చీ అన్నా పడతాం, తూ అన్నా పడతాం, ఓ దెబ్బ కొట్టినా పడతాం. ఎవరో ఫ్రెండ్స్. కానీ అమ్మ ఒక మాట అంటే కోపం వచ్చేస్తుంది, మూతి పొడి చేస్తున్నాం, అన్నం తింటాం మానేస్తున్నాం. మీ నాన్న నేను ఒకసారి గద్దిస్తే మా నాన్న చెడ్డోడు అంటున్నాం. చెడ్డోడైతే నీకోసం ఎండనక వాననక పగలనక ఎందుకు పనిలోకి వెళ్తాడు? నీ ఖరీదైన బట్టలు కొని ఆ అమాయకుడు, ఆ తింగరోడు ఆ పాత బట్టలతో నింపుకుంటాడా? ఈరోజు మీ అమ్మ మిమ్మల్ని ఒక మాట అంటే సరిపోదా? ఎన్నిసార్లు కోపడ్డారు మీ అమ్మ మీద? ఎన్నిసార్లు కోపం పెట్టుకున్నారు మీ నాన్న మీద? మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచి అనుకున్నారు లేదా? నిజంగా మీరు మంచి బిడ్డలు అయితే ఈ కూటమి అయిపోయి వెళ్ళి మీ అమ్మకి మీ నాన్నకి సారీ చెప్పు. వాళ్ళు ఒక మాట అన్నా పర్లే. మీకు మాట చెప్పనా? రేపు పొద్దు నువ్వు మంచం మీద పడితే నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నా కోసం నీ ఆస్తులు అమ్ముకుంటాను అడుగు. ఎవడు అమ్ముకోడు. మన కోసం మన తండ్రి అవసరం తన ప్రాణాన్నే ఆటమేస్తాడు. నువ్వు మంచం మీద పడితే నీ ఫ్రెండ్స్ని కేకేసి నీ మలమూత్రలు ఎత్తిపారబోస్తారేమో అడుగు.
కానీ నీ తల్లి అయితే ఎన్నిసార్లైనా ఎత్తిపారు పోస్తుంది. అటువంటి అమ్మని ఎన్నోసార్లు బాధ పెట్టారేమో మీరు. కోపగించారా అమ్మ మీద? మూతి ముడుచుకున్నారా? తిట్టిందని, ఏదో అందని, నీకు నచ్చిన కూర ఉండలేదని, నీకు నచ్చిన బట్టలు కొనలేదని. ఎప్పుడా పని చేయకండి. నీకు నిజంగా మనసు ఉంటే కూటమైపు గెలిపి మీ అమ్మని గట్టిగా పెట్టేసి సారీ చెప్పు. మీకోసం మీ తల్లిదండ్రులు చాలాసార్లు ఏడ్చారు. నా వల్ల నా తల్లిదండ్రులు చాలాసార్లు ఏడ్చారు. నాలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు. నాలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు. ఏంటయ్యా నీ వల్ల మీ తండ్రికి మీద అంటే ఇల్లు వాగలు అమ్ముకొని రోడ్డు మీద పడతాం. ఏమయ్యా నీ వల్ల కడిగింది నీ తల్లి కంటే ఎత్తి పారబోయడం. చాలా సేవ చేశారండి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. మీకు ఎంటాకి ఈజీగా ఉండొచ్చు కనమ్మా. మా ఇల్లు గ్రౌండ్ పక్కనే. నడిచి కుర్రోడు మంచం మీద పడిపోయి ఉంటే మన తోటి స్నేహితులు కేరింతలు కొడుతూ గొంతులు వేస్తూ ఆడుకుంటుంటే ఆ శబ్దాలు చెవిలో పడితే హృదయం నలిగిపోయేది. నా తోటోడు అందరూ చదువుకున్నవాడు అందరూ 10 పాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళిపోయారు. నాకు ఈ వ్యాధి జనవరి 2 వచ్చిందిరా తల్లి. 10th ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చి నెలలో. 10వ తరగతి పరీక్షలు కూడా రాయలేకపోయాను. మా ఊర్లో మా బ్రతుకులు పాడైపోయినప్పుడు ఎన్నో మాటలు వినపడి డాక్టర్ బాబు కూడా దీపం మారిపోద్ది అన్నాడు ఒకడు. ఆడికి మలమూత్రలు ఆగుతలేదు, ఆడు ఆరోగ్యం క్షీణించిపోతుంది, చచ్చిపోతాడు అన్నాడు ఒకడు. ఆడి పేరు డాక్టర్ బాబు, వాడు కనీసం కాంపౌండర్ అన్నా అవలేదని గెలి చేసినోళ్ళు. ఆడి పేరు డాక్టర్ బాబు, ఆడి కనీసం 10వ తరగతి అన్న పూర్తి చేయలేదు. ఓ పక్కన ఆటలు పోయి, ఓ పక్కన ఆరోగ్యం పోయి, ఓ పక్కన చదువు పోయి, కళలు ఆశలు ఆవురైపోయి, అందరికీ భారం అయిపోయి, నీ మోషే గారిలాగా నేను అనుకున్నానక్క, ఈ బ్రతుకు, ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల అవ్వదు. ఇది నేను భరింపలేని భారం, నన్ను చంపేయి. అండ్ నేను కూడా చనిపోదామని సూసైడ్ చేసుకున్నాను, కానీ చావు రాలేదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, నా పట్ల దేవుడికున్న ప్రణాళిక వేరు. ఒక్క మాట చెప్పనా, నన్నే కాదు మనలో ఎవరిని కూడా దేవుడు వ్యర్థంగా పుట్టించలేదు. నా పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మన బాధలు ఎక్కువైపోయినప్పుడు నాకులాగే అనుకుని ఉంటావు, నువ్వు కూడా మోషే గారిలాగా అనుకుని ఉంటావు. కాకపోతే నాకు ఒక రకమైన బాధలు ఉండొచ్చు, నీకు మరొక రకమైన బాధలు, కష్టాలు ఉండొచ్చు. మోషే గారికి ఒక రకమైన కష్టాలు, నాకు ఒక రకమైన పరిస్థితులు, నీకు ఇంకొక రకమైన పరిస్థితులు. మొత్తం మీద ఏదో పరిస్థితుల్లో నువ్వు అనుకుంటున్నావు, నా వల్ల అవుతలేదు ఈ బాధలు భరించడం, ఈ కుటుంబాన్ని ముందుకు లాగడం, నా వల్ల అవుతలేదు, ఇది నేను భరింపలేని భారం, చచ్చిపోతే బాగుండు అనుకున్నావేమో. నేను అలాగే అనుకున్నా. మా అమ్మగారు అన్నారు, యేసుప్రభు గుడికి వెళ్దాం రా. వద్దమ్మా, ఆడు మంచోడేం కాదు, వాడు కరుణామయుడు కాదు, ప్రేమామయుడు కాదమ్మా, పిల్లోడిని కుంటోని చేసిన ఆడేం దేవుడమ్మా, పిల్లోడిని వికలాంగుడిగా మార్చిన ఆడేం దేవుడమ్మా, దుర్మార్గులు తెసి పిల్లల మీద ప్రతాపం చెప్పి ఆడేం ప్రేమామయుడమ్మా. యేసయ్యను దూషించిన వ్యక్తిని నేను, యేసయ్యను ద్వేషించిన వ్యక్తిని నేను, బైబిల్ విసిరిన వ్యక్తిని నేను, బైబిల్ మీద కాలు పెట్టిన వ్యక్తిని నేను, ఘోర పాపి, భయంకరమైన పాపి. యేసయ్య మీద కోపం పెట్టుకుని నాకు ఎంతమంది పేర్లు తెలుసు అంతమందికి మొక్కాను, అంతమందిని పిలిచాను, అంతమందిని పూజించాను, అంతమందిని ప్రార్థించాను, కానీ ఏ ఒక్కరు కూడా నా బ్రతుకులో కొంచెం కూడా స్వస్థత అనేది ఇవ్వలేదు. ఈ బ్రతకడం నా వల్ల అవుతలేదు. కానీ మా అమ్మగారు చేసిన మంచి పని ఏంటంటే కింద గొడ్ల కట్టి, ఎందుకంటే మలమూతలు ఆగే కదా, నాకు ప్లాస్టిక్ డొక్కు పెట్టి లుంగి కట్టి తీసుకెళ్లి మందిరంలో గోడకు జారేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది. మళ్ళా చెప్తున్నాను, బిడ్డల బ్రతుకు బాగోపోతే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా మిగిలేవేంటి? కన్నీళ్ళే. నా కోసం నా తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుందండి. దైవజనులు సంఘం ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏ నోటితో చెప్పాను దేవుడు చెడ్డోడని, అదే నోటితో చెప్తున్నాను. యేసయ్య లాంటి మంచోడు, యేసయ్య లాంటి గొప్పోడు, యేసయ్య లాంటి ప్రేమామయుడు ఈ జగములలో లేడు, ఉండడు, ఉండబోడు. దూషించినా క్షమించాడండి, ద్వేషించినా ప్రేమించాడండి. అండి ఆ కరుణామయుడు నా గురించి ఏమనుకోండి తెలదు, కానీ నా తల్లి కన్నీటి ప్రార్థన, దైవజనుల సంఘ ప్రార్థన, ఆ దేవుడు నన్ను తాకాడండి. దేవునికి స్తోత్ర.
మరి ఏం జరిగింది బ్రదర్ అంటే మల విసర్జన కంట్రోల్కి వచ్చేసింది, మూత్ర విసర్జన కంట్రోల్కి వచ్చేసింది. ఒకప్పుడు మంచం మీద అలా పడుకునే ఉండేవాడిని నేను. బెడ్ సోర్సెస్ వచ్చేసి నాకు. బెడ్ సోర్సెస్ అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇలాగే పడుకుంటే ఒళ్ళు పుల్లెడిపోతాయి. ఈ నడుం కింద నాకు ఏది తెలిసేది కాదు, కాళ్ళు కూడా మెదపలేకపోయేవాడిని. అమ్మో నాన్న పక్క తిప్పేవారు, కిటికీలోంచి వెలుగొస్తే తెల్లారింది అనుకునేవాడిని. చీకటి అయిపోతే రోజు అయిపోయిందని రోజులు లెక్కెట్టిన బతికిన నేను నా దేవుని కృప చేత నా నరాల్లోకి సత్తు వచ్చింది, నా మోకాల్లోకి బలం వచ్చింది, నా ఎముకల్లోకి సత్తు వచ్చింది. ఏండి నేను మరలా కర్ర పట్టుకుని మనిషి భుజం మీద చేసి నడిచే స్థాయికి వచ్చాను. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత, మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మంచోడే కాదండి, బైబిల్ విసిరేసిన ప్రేమించి ఏకైక దేవుడు యేసు ప్రభువే. తిట్టినా ప్రేమించి ఏకైక దేవుడు యేసు ప్రభువే. దూషించిన క్షమించి ఏకైక దమ్మున్న దేవుడు యేసు ప్రభువే. ఈ ప్రపంచంలో పాపిని కూడా ప్రేమించగల ఏకైక పరిశుద్ధుడు యేసు ప్రభువే. దీనులను హెచ్చించేవాడు యేసయ్యే. ఈ రాత్రి నాలాంటి పాపులు, దీనులు, బలహీనుడు ఈ రాత్రి చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు బాగుపడలేదేమో, ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా నీ వల్ల అవుతలేదేమో ఈ బాధలు భరించడం. నేను చెప్తున్నాను, ఒక్కసారి యేసయ్య దగ్గరికి రా, నీ చరిత్రను మార్చగలడు ఆయన, నీ పరిస్థితిని మార్చగలడు ఆయన. ఏండి మా ఊర్లో అన్నారు, డాక్టర్ బాబు గారి దీపం మారిపోద్ది అన్నారు, డాక్టర్ బాబు గారి కాంపౌండర్ అన్న అవ్వలేదన్నారు, డాక్టర్ బాబు గారి కథ అయిపోయింది అన్నారు, ఇంకా మేము లేవలేమనుకున్నారు. కానీ ఒక మాట చెప్పనా, నేను తర్వాత మరలా ఎంఎస్సి బిఈడి చదివాను. దేవునికి స్తోత్ర. 2002లో మరలా 10th క్లాస్ ప్రైవేట్ కట్ రాశానక్క. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ త్యాగంలో జాయిన్ అయ్యాను. అక్కడ వివి వినాయక్ ఒక డైరెక్టర్ ఉంటాడు, సినిమా డైరెక్టర్, టాగూరు, చెన్నకేశవరెడ్డి, ఆది లాంటి సినిమాలు తీయడు కదా. ఆ డైరెక్టర్ గారు నన్ను పిలిచి 1000 రూపాయలు బహుమతి ఇచ్చాడు నాకు. దేవునికి స్తోత్ర. ఇక్కడే డిగ్రీ, బిఎస్సి, ఎంఎల్టీ దేవరపల్లి బిహెచ్ఎస్ఆర్ అని విఎల్ఎం డిగ్రీ కాలేజ్ చూసారా, అందులో డిగ్రీ చేశాను నేను. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జువాలజీ ఆదికవి యూనివర్సిటీ చేశాను, బిఈడి చేశాను. నాకు ఒక ప్రైవేట్గా లెక్చర్ జాబ్ వచ్చింది. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ ఈస్ట్ గోదావరి వైరామవరంలో అండ్ సిజేఎల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్గా నాకు ఉద్యోగం వచ్చింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా చదువులో ఓడిపోయినా, జీవితంలో ఓడిపోయినా, ఉద్యోగ ప్రయత్నంలో ఓడిపోయినా, లవ్లో ఓడిపోయినా, లైఫ్లో ఓడిపోయినా చెప్తున్నాను, 1 సంవత్సరం ఓడిపోయేవని, ఒక ప్రయత్నంలో ఓడిపోయేవని, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయేవని, ఇంగ్లీష్ రాదని, లెక్కలు రావని, నాకు చదువు లేదని, నా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళరా, ఏమీ కాదు. ఈ డాక్టర్ బాబు గారి చదువు 2 సంవత్సరాలు ఆగిపోయింది. నా తోటోళ్ళు అందరూ 2 సంవత్సరాల ముందు వెళ్ళిపోయారు. తల్లి సీనియర్లు కాదు, సూపర్ సీనియర్లు అయిపోయారు. డైలాగులు వేసేవారు, ఎట్టకారం చేసేవారు. ఒక మాట చెప్పనా, ఈరోజు వాడు అందరికంటే నా దేవుడు గొప్ప స్థానం నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు అందరూ అయిపోయిందంటారేమో నీ కథ, ఇంక ఇంతేలో బతుకంటున్నారేమో, ఇంక ఇటు భర్త ఇంతే మారాడంటున్నారేమో, వీళ్ళు బిడ్డలు ఇంతే అంటారు. నేను చెప్తున్నాను, ఈ లోకానికి అసాధ్యమేమో, నా యేసయ్యకి సమస్తము. చెప్పొచ్చా, ముగించొచ్చా? పర్లేదా? విత్యూరు పరమేశ్వరం ముందుకు వెళ్తున్నాను. మరి ఫీల్ అయితే మరి అయ్యగారు పర్లేదు కదా, రైట్. దేవుని స్తోత్ర. ఏండి ఏ పొజిషన్ కూడా శాశ్వతం అనుకోకండి.
ఎందుకంటే నడిచే నేను, పరిగెత్తే నేను మంచం మీదకి వెళ్ళాను, మంచం మీదకి వెళ్ళి నేను లెక్చరర్ అయ్యాను. మరలా కష్టాలు, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి లైఫ్లో, హెల్త్లో, జాబులో. మరలా నాకు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది. ఒక 5-10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను వినండి. నాకు ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసిన తగ్గట్లే, ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ చేసి తగ్గట్లే. నిడదవోలు అమృత హాస్పిటల్, ఎముకల హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎక్స్రే తీసి అన్నాడు, నీ ఎడంకాలు మోకాలకి జాన కింద చిన్న ఎముకలు బయటకి ఇరిగిపోయింది అన్నాడు. ఎక్కడ? మోకాలకి జాన కింద చిన్న ఎముకలు బయటకి ఇరిగిపోయింది, 2 నెలలు అయిందనమ్మ. మాకు డాక్టర్ గారు నమ్మబుద్ధి అవ్వలే, ఎందుకంటే నొప్పి మోకాల దగ్గర, వాపు మోకాల దగ్గర. కానీ డాక్టర్ ఏమంటే మోకాలకి జాన కింద ఇరిగిపోయింది అన్నాడు, చిన్న ఎముకలు బయటకి ఇరిగిపోయింది అన్నాడు, 2 నెలలు అయింది అంటున్నాడు. సారీ ఆ డాక్టర్ గారికి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే టిల్లం ఇప్పటికీ నా శిరస్సు నుంచి నడుము దాకా బాగానే ఉంటుంది స్పర్శ, నడుము నుంచి మోకాడు దాకా స్పర్శ కొంచెం తగ్గుతుంది. ఈ కుడివైపు అయితే ఇంజక్షన్ చేసినా నాకు తెలియదు, స్పర్శ తెలియదు. మోకాళ్ళ నుంచి కిందకి స్పర్శ అస్సలు ఉండదు, డెడ్. పాదం ఇలా పడిపోద్ది ఇప్పటికీ, ఈ క్షణానికి కూడా. అయినప్పటికీ మా నాన్నగారు, నేను ఆ డాక్టర్ గారి మాట నమ్మక తొణికెళ్ళిపోయాం ఎంఎస్ఆర్తో, డాక్టర్ సూర్యప్రకాష్. మీకు లైవ్ అడ్రస్లో సహా చెప్తున్నాను నేను. ఆ డాక్టర్ గారు ఎక్స్రే తీసి అన్నాడు, నీ ఎముక ఇరిగిపోయిన మాట నిజమే, 2 నెలలు కాదు 3 నెలలు వద్దన్నాడు. కట్టేసారు, మంచం మీద ఉన్నాం. డాక్టర్ గారు తర్వాత కట్టిపోయిన తర్వాత నడవచ్చేసరి నడవచ్చు, ఏం చేస్తామంటే ఏమో లెక్చరర్ అన్నాను. పెదరడకుండా చూసుకో, ఒత్తిడకుండా చూసుకో అన్నారు. నడుస్తుంటే నాకు మరలా మోకాల దగ్గర నొప్పి వస్తుందమ్మా, మోకాల దగ్గరే వాపు వస్తుంది. ఈసారి ఎముకలు కరేలు అంటున్నాయి. మరలా వెళితే డాక్టర్ ఎక్స్రే తీసి ఈసారి ఆయన చెప్పిన మాటకి గుండె బద్దలైంది. ఆయన ఏం చెప్పారు తెలిసాక, నీ మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది బాబు అన్నాడు. మీకు ఇంటాకి ఈజీగా ఉండొచ్చు కానీ బ్రదర్ అండ్ సిస్టర్, మనకు తెలియకుండా ఎముకలు విరిగిపోయే వ్యాధి అంటే చిన్న విషయం ఏమీ కాదు. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. మరి మోకాల కింద పెద్ద ఎముక విరిగిపోయిందయ్యా, తెలియదు. నీకు ఎముకలకి ఏదో అయిపోతుంది, అర్జెంట్ బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నారు. రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్లో నాకు బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళకి విచిత్రమైన రిపోర్ట్ చెప్పారు. సారాంశం చెప్తాను పొడిగించుకుంటా. నా నడుము కింద అవయవాళ్ళకి రక్త సరఫరా బాగోదు. సెలైన్ బాటిల్లో డ్రాప్ ఎలా పడద్దో అలా నడుస్తుంది నాకు రక్తం నడుము కింద అవయవాళ్ళకి. మీకు అలాగ వెళ్ళిపోతుంది రక్తం ఫ్లో. నీ ఎముకల్లో సారం లేదు. నాకు వచ్చిన వ్యాధి పేరు టెర్మినాలజీలో ఆస్టియోపోరోసిస్. అచ్చతెల్లో చెప్పాలంటే శుద్ధ ఉంటుంది కదా, అది ఎలా పిండి అయిపోతుంది, ఎలా పొడిమైపోతుందో అలాగే నా ఎముకలు పిండి అయిపోతున్నాయి, పొడిమైపోతుంది. మరి ఎలా సార్? వెయిట్ విను. నీ శరీర బరువుని నీ కాళ్ళు ఎముకలు ఏం చేయలేకపోతున్నాయి తెలుసా? మొయ్యలేకపోతున్నాయి, భరించలేకపోతున్నాయి. నీ బాడీ వెయిట్ని కూడా తట్టుకునే సామర్థ్యం నీ కాళ్ళు ఉన్న ఎముకలకి లేదు. కాబట్టి నడవద్దు, నువ్వు మంచం మీద ఉండాలన్నారు. బిడ్డా మరలా చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను, మీ కాళ్ళు పట్టి చెప్తున్నాను. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకి తెలియదు. ఎలా ముగిసిపోతుందో మనకి తెలియదు. ఏమైపోతుందో మనకి తెలియదు. నో గ్యారంటీ. మన జీవితానికి ఏమి లేదు, గ్యారంటీ లేదండి. ఈ రోజున్న బలం, ఈ రోజున్న మనిషి, ఈ రోజున్న అందం, ఈ రోజున్న పొజిషన్ ఎప్పుడు మారిపోతుందో తెలీదు, ఏమైపోతుందో తెలియదండి. ఎందుకంటే మన జీవితం గురించి బైబిల్ బాగా చెప్పింది కదా, రేపేమి సంభవించునో మీకు తెలియదండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి, త్రాసు మీద ధూళి, చేద మీద రాలే నీటి బిందువు, అడవిలో గడ్డి పువ్వు, మన బ్రతుకు అల్పము స్వల్పము. ఒకవేళ ఇక్కడ ఎవరో రక్షణ లేనివాడు ఉంటే, బాప్తిస్మం పొందుంటే మీకు దండం పెట్టి చెప్తున్నాను, తర్వాత తీసుకుందాం అనుకున్నారేమో, అప్పుడు దాకా మనం ఉంటామని గ్యారంటీ లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసయ్య నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి గొప్ప రక్షణ తెచ్చాడు. ఎబ్రీ పత్రిక 2:3. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసేలా ఎలాగూ తప్పించుకుంటాం. బిడ్డా, నా జీవితం మంచం మీదకి వెళ్ళింది. ఒకవేళ నీ జీవితం మంచం మీదకో, పెట్టిలోకో, మట్టిలోకి వెళ్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒక్కసారి ప్రశ్నించుకో. ఎందుకంటే మనం ఎంతకాలం ఉంటామో మన జీవితానికి ఏమి లేదు చెప్పండి, గ్యారంటీ లేదండి. ఇదిగో ఈ వస్తువుకు ఉంది గ్యారంటీ. సెల్ ఫోన్కి గ్యారంటీ ఇస్తాడు, ఒక 6 నెలలు, సంవత్సరము. గ్రైండర్కి ఇస్తాడు గ్యారంటీ, మిక్సీకి ఇస్తాడు గ్యారంటీ. ఎవరా? మనం నడిస్తే చెప్పుకి ఇస్తాడండి గ్యారంటీ. పట్టుకెళ్ళండి సార్, పట్టుకెళ్ళండి మేడం,
వాటర్ ప్రూఫ్ 6 నెలలు వారంటీ అన్నాడు. దేనికి? చెప్పుకి. కాలు కింద నడిస్తే అరిగిపోయి చెప్పుకుంది గ్యారెంటీ. ఇంత ఉంటుంది గుండు సూది, పట్టుకెళ్ళండి సార్, స్టెయిన్లెస్ స్టీల్ 10 years వారంటీ అన్నాడండి. దేనికి? జేబుల పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. చప్పట్లు కొట్టండి. జేబుల పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయాల 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 ఇంట్లో రేపు మంట, ఇయాల ఇంట్లో రేపు మంట. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. అర్థమైంది నా పాటల భావం? తొక్కేసే చెప్పు కూడా అరిగిపోయే దానికి కూడా ఏముంది? గ్యారంటీ. గుండె సూదికి, నీ గుండెకి ఎవలేదు అక్క గ్యారంటీ? ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది, దీని మీద 2 ఏట్లు ఉన్నాయి, దీనికి కూడా గ్యారంటీ ఉంది ఎంతకాలం పనిచేద్దని. ఈ మెడికల్ సీట్కి కూడా ఏముంది? దీని మీద 2 ఏట్లు ఉంటాయి. ఏంటయ్యి? ఎవరు చెప్తారు? అంతే బెదరు. నేను ప్రారంభం, దీని ముగింపు, అంతే కదా అక్షరాలు. అంటే ఎంతకాలం వరకు ఇది. మరి మనం పుట్టినప్పుడు కూడా సర్టిఫికేట్ ఇస్తారు, ఇవ్వలేదా? పిల్లలు పుట్టిన సర్టిఫికేట్ ఇస్తారు కదరా, ఇచ్చారా? డేట్ వేయరా? మాట్లాడండి. 1 డేట్ వేయరా, 2 వేయరా? ఇంకో డేట్ వేయలేదా? రేపు డాక్టర్ గారి దగ్గరికి ఇంకో డేట్ వేయమనండి. ఏడా? మొన్న పేపర్లో వచ్చింది, ఎన్ని వేలు ఆపరేషన్ చేయండి అతను, గుండె డాక్టర్. ఏం తినాలో ఏం తినకూడదు, ఏం తాగలో చెప్పాడంటే గుండె జబ్బు చచ్చిపోయాడు. అంటే అతను గుండెకి కూడా ఏం లేదు. అదే చెప్పాడు అక్కడ. జేబుల పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. చెప్పట్లో జేబుల పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయాల 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 ఇంట్లో రేపు మంట, ఇయాల ఇంట్లో రేపు మంట. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. చప్పట్లు కొట్టండి, వెళ్ళండి, చప్పట్లు కొట్టండి. చప్పట్లో. ఇవాళ ఇంట్లో ఉన్నాం, తేడా వస్తే మట్టిలో పెట్టు. చప్పట్లో. అందం చందం ఎంత ఉన్నాక బ్యూటీ పార్లర్కి అక్కడారంటే, రంగులు పూసి అక్కడారంటే జాగ్రత్తగానండి. అందము చందం ఎంత ఉన్నా, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా, అందము చందం ఎంత ఉన్నా, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా, యేసయ్య లేకుండా ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. యేసయ్య లేకుండా ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. ఇయాల 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 ఇంట్లో రేపు మంట, ఇయాల ఇంట్లో రేపు మంట. ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. హల్లెలూయా. ఇయాల ఇంట్లో ఉన్నాం, తేడా వస్తే మట్టిలోను పెట్టలోను ఫ్లెక్స్ భోజనం, అంతే. అంతేకా జీవితం. ఎప్పుడైనా మారిపోద్ది అక్క జీవితం. మన నా జీవితం ఎక్కడికి వచ్చేసింది? మంచం మీదకి వచ్చేసింది. అప్పుడు కూడా నా ప్రార్థన మోసే ప్రార్థనే, ప్రభువా ఈ మంచం మీద బ్రతకడం నా వల్ల కాదు, ఇది నేను భరింపలేని భారం, వ్యాధి, నన్ను చంపే. దేవుడు మాట్లాడేవాడు కాదు. మా అమ్మగారు ఎందుకురా అంతమానం చావు అంట, మేము ఉన్నాం కదరా. మనిషి మంచం మీద ఉంటే ఎలాగుంటుంది అక్క? అందరికి భారం అయిపోతే ఆ హృదయం ఎలాగుంటుంది? అవునంటారు కాదంట. ఎప్పుడైనా 2 రోజులు మంచం మీద ఉంటేనే ఎన్ని మాటలు పడతారు మీరు కదా. ఇప్పుడు జీవితాంతకాలం నేను మంచం మీద ఉంటే అందరికి భారం కదా. అందుకే నేను మోసలాగా అనుకునేవాడిని, ఇలా జీవితాంతకాలం మంచం మీద బ్రతకడం నా వల్ల కాదు, ఈ భరింపలేని బాధ, నన్ను చంపు. దేవుడు మాట్లాడేవాడు కాదు. కొంచెం ఓపిక దేవా, నేనే ఇలా రావుల చెల్లు దూకేస్తా. మాట్లాడేవాడు కాదు.
మా అమ్మగారు మాటలో మాట చెప్పి, ఒరే నువ్వు 10th క్లాస్లో జబ్బు చేసినప్పుడు హైదరాబాద్ డాక్టర్ గారు ఏమన్నా తెలుసా, నీ ప్రాణానికి గ్యారంటీ లేదన్నారు, నీ నడకకి గ్యారంటీ లేదన్నారా. అప్పుడు అనుకున్నాను రా, నువ్వు బ్రతికితే నిన్ను దేవుని సేవకి ఇస్తాను, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకే ఇస్తాను, సమర్పణ చేసుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను అన్నారు. మా అమ్మగారు లాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండొచ్చు. ఆపదలో మొక్కుకుంటాం, ఆపద తీరిపోయాక వాయిదా వేసేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది. ఒక మాట చెప్తాను అక్క, మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించాలి, అది చిన్నదైనా పెద్దదైనా. ఒకవేళ మేము చెల్లించలేము అనుకుంటే అసలు మొక్కు కొనకుండా ఉండడమే మేలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నాకులాగా ఏండి దెబ్బ తినేసిన వాళ్ళు ఎవరంటే అసలు వెనక జ్ఞాపకం చేసుకుని ఏమైనా మొక్కుకున్నావేమో, నా తల్లిలాంటిలు ఉంటే అర్జెంటుగా మేము మొక్కుబడి తీర్చండి. ఆ మాట చెప్పినప్పుడు నా గుండె జల్లుమనిపోయింది. దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను, మా అమ్మ సమర్పణ నాకు తెలియదేశాయి. నా మట్టుకైతే ఘోర పాపిని, నేను భయంకరమైన పాపిని, సామాన్యమైన కాదు. చాలా రకాలుగా చెడిపోయి పడిపోయినాడు నేను. సమయం లేక వివరాల్లోకి వెళ్తలేదు. నేను ఒక్క మాటలో చెప్పనా, ప్రపంచంలో పాపుల లిస్ట్ రాసి ఫస్ట్ పేరు ఖాళీ లేదు, అక్కడ డాక్టర్ బాబు పేరు రాయాలి, అంత పాపిని నేను. లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ ఎక్స్క్యూజ్ మీ లార్డ్, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను ఘోర పాపి. మా అమ్మ సమర్పణ నాకు తెలియదు, నన్ను నడిపించకపోయినా పర్లే, పరిగెత్తించకపోయినా పర్లే, కానీ నా పొడుమైపోతున్న ఎముకలు, పిండైపోతున్న ఎముకల్ని స్ట్రాంగ్గా మారిస్తే చాలు. మంచం మీద ఉన్న బ్రతుకు తీసి కర్రతో నడిచినా చాలు, ఎవరికి భారం అవ్వకుండా చేస్తే చాలు. ఊపిరినంత వరకు ఏ ఉద్యోగం చేయను, ఊపిరినంత వరకు నీ సేవే చేస్తాను యేసయ్యా అని ప్రార్థన చేశాను. మీకు ఒక్క మాట చెప్తాను, ఒక 5 నిమిషాల్లో ముగిస్తానేనండి. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదమ్మా. జ్ఞానయుక్తమైన మాటలతో వల్లించే ప్రార్థనలు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. కానీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, కన్నీటితో చేసే ప్రార్థనని దాటిపోయే కఠినాత్ముడు కాదు నా యేసయ్య. విరిగి నలిగిన హృదయాన్ని ప్రార్థన నిర్లక్ష్యం అలక్ష్యం చేసేవాడు కాదు నా యేసయ్య. మా కన్నీరు చూశాడు, మా ప్రార్థన ఆలకించాడు. ఈ లోకపు డాక్టర్లు మంచం మీద ఉండాలన్నారు అండి, వైద్యులకే పరమ వైద్యుడు. ఈ లోకపు డాక్టర్ల వల్ల ఉంది, డాక్టర్లు మా వల్ల అవదన్నారు. నేనన్నాను బ్రతకడం నా వల్ల అవదని, డాక్టర్లు అన్నారు బాగు చేయడం మా వల్ల అవదన్నారు. కానీ వైద్యులకే పరమ వైద్యుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసే నా యేసయ్య పిండైపోతున్న పొడుమైపోతున్న ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరూ అనుకున్నారు డాక్టర్ బాబు కష్టాలు తీరిపోయి అనుకున్నారు. అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇప్పుడు నేను సేవకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేసినప్పుడు వైరామవరం ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రికార్డు ఆన్ రికార్డు ఏండి, స్టూడెంట్స్ ధర్నా చేశారు 3 రోజులు. మరలా ఆ జువాలజీ లెక్చర్ డాక్టర్ బాబు గారు మాకు తీసుకురాని వెనక్కి కాలేజీకి తాళాలు వేసి ప్రిన్సిపాల్ లెక్చరర్ స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఆంధ్రభూమి వార్తాపత్రికల్లో మ్యాటర్ వచ్చింది. ఈ రోజుకి ఆ పేపర్ కటింగ్ నా దగ్గర ఉన్నాయి. బెస్ట్ లెక్చరర్ నేను. చాలామంది సేవకుడు అంటే ఏదో బ్రతకలేక సేవకు వచ్చాడు అనుకుంటారు. కాదు కాదు, దేవుడికి ఇచ్చిన మాట, దేవుడి దగ్గర చేసిన సమర్పణ బట్టి వచ్చాం. అర్థమవుతుందక్క, సేవకు వచ్చాక అర్థమైంది మనుషులు అంటే ఏంటో. డబ్బు ఉంటే ఎలాగుంటుందో, డబ్బులు లేకపోతే ఎలాగుంటుంది. బలం ఉంటే ఎలాగుంటుందో, బలం లేకపోతే ఎలాగుంటుంది. ఎవరు మనోళ్ళో, ఎవరు పగోళ్ళో, ఎవరు ప్రేమలు పైకి ఉంటాయో, ఎవరు ప్రేమలు అంతరంగంలో ఉంటాయో అప్పుడే అర్థమైంది అక్క. ఒకప్పుడు నేను నడిచినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు, వాలీబాల్ ఆడినప్పుడు, బ్రదర్ ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. అన్న అరే డాక్టర్ బాబు రారా మ్యాచ్కి వెళ్దాం. అప్పుడు నేను కోరుకోకపోయినా నాకు స్నేహితులు అన్నారు. బాధ ఏంటి చెప్పనా, టుడే ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, ఒక్క స్నేహితులు లేడు. అప్పుడు నేను నడిచేవాడిని, ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు. కలిసి చదువుకున్నాం కదా, కలిసి ఆడుకున్నాం కదా, కలిసి తిరిగాం కదరా. నువ్వు వికలాంగుడు అయిపోయిన బాధపడకు, ఒక్క ఫోన్ కాల్ చేయరా నేను ఉన్నాను రా అన్న స్నేహితుడు అక్కడ. మీకు మాట చెప్పనా,
మన దగ్గర బలము, డబ్బు, ఉద్యోగము అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాడు నిజమైన బంధువులు, నిజమైన ఆప్తులు, నిజమైన స్నేహితులు కాదు. మనం ఓడిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు, జీరో అయిపోయినప్పుడు మన ప్రక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన ఆప్తులు, వాళ్ళే నిజమైన స్నేహితులు, వాళ్ళే నిజమైన బంధువులు. ఈరోజు డాక్టర్ బాబుకి అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఓ పక్కన సరైన సంఘం లేదక్క, సేవకు వచ్చేసాం కానీ ప్రారంభ సేవ చెప్పన, నేను, నా భార్య, నా తల్లి, ఇది సంఘం. ఏది రాబడి, ఏది ఉద్యోగం, ఏది డబ్బు, ఏది బలం? అప్పుడే అర్థమైందండి మనుషులు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారు. ఓ పక్కన నాకు పెళ్ళయింది, ఓ త్యాగమూర్తి, ఓ మంచి మనసున్న వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంది. శభాషమ్మా, నీది ఎంత మంచి మనసమ్మా, త్యాగమూర్తివమ్మా అనవలసిన మనుషులు నా భార్యని గొడ్రాలా అన్నారు, గొడ్డుమూర్తి అన్నారు. మేము పల్లెటూరులమండి, పేదోళ్ళమండి. పల్లెటూరులో మాట లేకుండా తెలుసా, శుభకార్యానికి వెళ్ళామనుకో, పిల్లలు లేనివాళ్ళు మాటలు వేరేగా ఉంటాయి. పిల్లలు లేనివాళ్ళు ఎదురు పడితే మాటలు వేరేగా ఉంటాయి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ ఊర్లో ఎవరికైనా పిల్లలు లేకపోతే, మీ సంఘంలో ఎవరికైనా పిల్లలు లేకపోతే ఎవరిని ఏమనకండి. మా బాధ అందరికీ అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఎవరికైనా పిల్లలు లేని ఉంటానికి అర్థమవుతుంది. పిల్లలు లేకపోతే నీకు గుండె బద్దలయ్యే అంత బాధ ఉంటుంది. నువ్వు గొడ్డుమోద్ది అంటే, గుడ్డలంటే మాలాంటి వాళ్ళు ఈ అడవిలోకి వెళ్ళిపోవాలి. ఒక ఆవిడ ఏమని తెలుసా అమ్మ, ఇటు కుంటోడు సంసారానికి పనికిరాడు, మిషన్లతో కాపురం చేసి మిషన్లతో పిల్లలు కనాలన్నారండి. ఎందుకండి మాటలు? బలహీనునే, కానీ మాకు మనసు ఉండదా, మాకు హృదయం ఉండదా? గుండె బద్దలైపోయి ఆ మాట్లాడినప్పుడు ఊర్లో ఉండాలనిపించేది కాదు, మనుషుల మధ్య ఉండాలనిపించేది కాదు. మీకు మాట చెప్తాను, మనం బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో ఉండరు, మన అనుకున్న వాళ్ళనే. నన్ను చేసుకున్నందుకు నా భార్య చాలా మాటలు పడింది, చాలా నిందలు అనుభవించింది. దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఒక్క బిడ్డని యేసయ్యా, నా భార్యకి నిందపోతే, నాకు నిందపోతే చాలు, నా భార్య తల్లి అయితే నేను తండ్రి అయితే చాలు, ఆయన ఆస్వార్థం కోసం పెంచుకో, వాడిని నీ సేవకే ఇచ్చేస్తా, నీకే సమర్పించేస్తా అని ప్రార్థన చేసి సంవత్సరం తిన్నప్పటికీ మగబిడ్డని ఇచ్చాడండి. మా నిందను తొలగించిన దేవుడు, మా కన్నీటిని తుడిచిన దేవుడు. ఇక్కడ ఎవరైనా నిందల్లో, కన్నీటిలో ఉంటే, అవమానాల్లో ఉంటే, గర్భఫలం లేని చెప్తున్నాను, ఈ రాత్రి నా దేవుడు మీ కన్నీరు తుడుచును గాక, మీ నింద తొలగించును గాక, గర్భఫలం లేని బిడ్డ గర్భఫలం కలుగును గాక. నాకు మరలా అబ్బాయి పుట్టాడండి, కాకపోతే చిన్నోడు నాకులాగా వికలంగుడు అయ్యాడక. కూర్చునే ఆడుకుంటున్నాడు, కూర్చునే ఎగురుతున్నాడు. అందరి బిడ్డలు కేరింతలు కొడితే మన బిడ్డ ఎలాగుంటే ఎలాగుంటుంది అండి. దారంట పేరెంట్స్ పిల్లల్ని ఎత్తు తీసుకెళ్తుంటే ఆ రోజైనా ఈ రోజు అలా చూస్తా, ఎంత అదృష్టవంతులు వాళ్ళు, ఎంత భాగ్యవంతులు వాళ్ళు. వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు. నా బిడ్డ ఎంత దురదృష్టవంతుడో కదా. మీరు నమ్మరక్క, పెద్దోడికి 13వ సంవత్సరం, చిన్నోడికి 8వ సంవత్సరం. పిల్లో ఎప్పటి వరకు నా బిడ్డల్ని ఎత్తుకుని అంత దూరం ఏ రోజు పోయలేదు నేను. నా భుజాల మీద ఎక్కి తిరగడం నా బిడ్డలకు తెలదు, నా వీపు మీద ఎక్కి తిరగడం నా బిడ్డలకు తెలదు. మీ డాడీ ఎత్తుకున్నాడు మిమ్మల్ని, మంచి డాడీ కదా, మీరు భాగ్యవంతులు కదా. ఆశ లేదా బ్రదర్? ఏ తండ్రికి ఆశ ఉండదు, అవకాశం లేదు. ప్రభువా, నేను బలవంతుని అయితే, నేను ఆరోగ్యవంతుని అయితే, నేను నడిచేవాడిని అయితే, నేను పరిగెత్తేవాడిని అయితే, ఈ బిడ్డ ఎటువంటి వాడు నేను మోసేవాడిని. నేనే నడవలేదు, నేనే పరిగెత్తలేదు, ఏం చేసుకుని అర్థమయ్యేది కాదండి. జీవితం చాలా బాధేసేది. ఈ రోజు దాకా మా బిడ్డలు ఎప్పుడు డాడీ ఎత్తుకొని ఇప్పుడు దాకా రావలేదు రా చెల్లి. మంచోళ్ళు కదా. నేను పడుకుంటే నాకు రొమ్మ మీద పడుకుని వాళ్ళ మొఖం తెచ్చిన గడ్డం మీద పాముకుని ఆడుకుని వెళ్ళిపోయిన అల్ప సంతోషం. పైగా నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, మా డాడీ నడవాలా,
మా డాడీ పరిగెత్తాల, మా డాడీ కాళ్ళు లేడి కాళ్ళు అయిపోయి అంటారండి. బా ఏం కొడుకులండి. మేమేమో ఆడి కోసం ఏడుస్తున్నాం. మా భార్య ఏడ్చింది, నేనేంటి ఏం చెప్పనాడికి, రేపు నల్ల అంటాడు కొడుకును పుట్టినందుకు ఇద్దరి శాపం అని చెప్పను. ఏం చెప్పను నా భార్యకి, నా తల్లికి. మన ఇంటికి వికలాంగుడు వచ్చి నేను చెప్పను. ఆల్రెడీ నా తర్వాత పుట్టినోడు వికలాంగుడే, ట్రైన్ కుట్టి చచ్చిపోయాడు, మానసిక వికలాంగు. వికలాంగుల బాధలు మీకు తెలియగనక మా బాధలు ఏమంటా తెలుసా బ్రదరు? ఎక్కలేము, దిగలేము, మొయ్యలేము, తెచ్చుకోలేము. ఎవరికైనా ఫోన్ చేస్తే ఒకసారి మా ఫోన్ లిఫ్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు ఇక్కడ పాతికెళ్ళి బియ్యం బస్తా పడేసి పట్టుకుపోరా అన్న మేము పట్టుకెళ్ళాం. ఒకసారి ఫోన్ చేస్తే బ్రదర్ మా ఫోన్ లిఫ్ట్ చేయరు, మా వాడు సంగబెట్లో కూడా లిఫ్ట్ చేయరు. కానీ నేనే చేసుకునేలాగుంటే నీ సహాయం ఎంత కోరుకుంటాను? నేను చేసుకోలేక నీ సహాయం కోరి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. మీకు మాట చెప్పిన, నాతో పాటు వచ్చే ఒక కుర్రోళ్ళు అండి. నా భార్యని ఆడబిడ్డని కూడబెట్టి తీసుకుని మీటింగ్లు తిరుగుతున్నాను, పగలో రాత్రి, ఆ జిల్లా ఈ జిల్లా తెలంగాణ. నిన్నే చిలకలూరుపేట వెళ్ళి తెల్లవారుజాము 5 వచ్చాను నేను. అందరూ ఉన్న వంటరోళం అయిపోయాం బ్రదర్. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తోత్రార్పణ, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తోత్రార్పణ. చప్పట్లు కొట్టండి. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహం నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు, అందరం అనాథలమై బ్రతుకుతున్న మా బ్రతుకు. ఒకవేళ మా జీవితాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, ఈ రాత్రి నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. అందరూ ఉన్నానని, ఎవరు లేని ఒంటరిని, నా తోడుకు నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. అందరూ ఉన్నానని, ఎవరు లేని ఒంటరిని, నా తోడుకు నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. ఆమేన్. బిడ్డా చాలా శ్రమలు గుండా వెళ్ళా. టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను ఒక్క 2 నిమిషాల్లో. ఏం చెప్పనాడికి, ఏం చెప్పను నా కుటుంబానికి? ఆడు కాళ్ళు పట్టుకుని ఏడ్చాం, దేవుడు పాదాలు పట్టుకుని ఏడ్చాం. నా బిడ్డ అడ్వాన్స్ బేబీ, ఎర్లీగా పుట్టేశాడు. ఆ కాళ్ళల్లో కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం ఎలిమెంట్స్ ఉండవలసిన స్థాయిలో లేవు. ఇదే మాట ఒకప్పుడు నాకు జిఎస్ఎల్ హాస్పిటల్లో చెప్పారు. నీ ఎముకలు ఎందుకు పొడిమైపోతున్నాయి తెలుసా? నీ ఎముకల్లో ఉండవలసిన స్థాయిలో ఎలిమెంట్స్ అంటే నా జీవితం ఎవరికి వచ్చేసింది? కానీ ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను, మా కన్నీరు, మా ప్రార్థన మనుషులకు అర్థం అవ్వలేదు, కానీ మా యేసయ్యకి అర్థమైంది. ఈరోజు నా 2 బిడ్డలు నడుస్తున్నారు, నా 2 బిడ్డలు పరిగెడుతున్నారు, నా 2 బిడ్డలు గంతులేస్తున్నారు. మా వల్ల అవదనుకున్నాం, కానీ నా దేవుడి వల్ల అయింది. ఒక కిడ్నీ కడుపులో పెట్టి తిరుగుతున్నాను. స్టిల్ టుడే, టిల్ నౌ, ఈ రోజుకి ఇప్పటికీ బొట్టు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ అంటాం, కిడ్నీలు తిరగబడింది నాకు. వెన్నుముక్క 10th క్లాస్లో నా నిమ్స్లో ఆపరేషన్ చేశారు. ఇందాక నుంచి మీరు గమనిస్తున్నా లేదు, ముందుకు వస్తున్నాను వెనక్కి వెళ్తున్నాను, ముందుకు వస్తున్నాను వెనక్కి వెళ్తున్నాను. ఎక్కువసేపు ఇలా నిలబెట్టలేను నడండి. నా చెవిలో బ్యాలెన్స్ స్థానం తెప్పేసి చెడు శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగిపోయి వాంతులు అయిపోయి ఆ ట్యాబ్లెట్ ఇది వేసుకుని వాక్యం చెప్తాను నేను.
మీ అందరికి ఉంటుంది బ్యాలెన్స్ చెవిలో. మనం నించున్నామంటే, నడిచినా పరిగెట్టినా పడిపోకుండా ఉన్న కారణం ఏంటంటే చెవిలో మనకి బ్యాలెన్స్ ఉంటుంది, తూలిపోకుండా కాపాడు. అది నాకు స్థానం తప్పేసి చెవిలో శబ్దాలు వచ్చే వ్యాధి. నేను చెప్పే మాట ఒకటే అక్క, చెవిలో ప్రాబ్లం అన్నా, కడుపులో ప్రాబ్లం అన్నా, కిడ్నీ ప్రాబ్లం అన్నా, వెన్నుముక్క ప్రాబ్లం అన్నా, రెండు కాళ్ళు పని చేయకపోయినా, మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం మీద పడిపోద్ది. కన్నబిడ్డలు ఎత్తుకుని ఏ రోజు కొంత దూరాన్ని మోయలేదు, కానీ యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె, పట్టణం, ఊరు, వాడ, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి పరిగెడుతున్నాను. క్రీస్తు కోసమే నా పరుగు. మై రేస్ ఫర్ మై క్రైస్ట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. క్రీస్తు కోసమే నా పరుగు, ఊపిరినంత వరకు. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్పనా, రెండు కాళ్ళు పని చేయకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న, కన్నబిడ్డలు మొయ్యలేకపోయినా, క్రీస్తు కోసం పరిగెడుతున్న నేను వికలాంగున్నా, కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ ఉండి దేవుడి కోసం ఏమీ చేయలేని మీరు వికలాంగులే. మనం అంటాము దేవుడు మాకు అదేం లేదండి, ఇదేం లేదండి, అది ఏమివ్వాలి బిడ్డ? మనిషికి రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. అండి, మీకు జీవితం విలువ తెలియాలంటే ఒక్కసారైన వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళండి, ప్రత్యేకంగా గుడ్డివారి ఆశ్రమానికి వెళ్ళండి. ఈ ఏడుపు వస్తుందక్క. వాళ్ళు తినే అన్నం ఏ రంగులో ఉంటుందో వాళ్ళకి తెలియదు అయ్యారు, వాళ్ళు కట్టుకునే వస్త్రం ఏ రంగులో ఉంటుందో వాళ్ళకి తెలియదు. బాత్రూమ్కి వెళ్ళాడు, అడుగులు లెక్కెట్టుకు వెళ్తారు వాళ్ళు. ఎన్ని అడిగి డౌన్ ఉంది, ఎన్ని అడిగి స్టెప్ ఉంది, తడుముకుంటారండి, ఏడుపు వస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు కళ్ళు కావాలా, 2 కోట్లు అడుగు. కళ్ళు కావాలి సార్, కోట్లు మాకెందుకంటారా? నాలాంటి 2 కాళ్ళు దగ్గరికి వచ్చి కోట్లు కావాలా, 2 కాళ్ళు అడుగు. కోట్లు మాకెందుకు సార్, కాళ్ళు ఉంటే ఎవడవైపు చేతులు చాపకుండా మా బ్రతికేదో మేము బ్రతుకుతామంట. నడుపుడనే చోటకు వాక్యం చెప్తే తగిలినమ్మా, ట్రాన్స్ఫర్ కడ యాక్సిడెంట్ అయ్యి జబ్బల కడ చేతులు తీసేశారు, జబ్బల కడ. ఇప్పుడు అతను ఎలా తింటాడు? ఫోన్లు ఎవరో తినిపిస్తారులే, బాత్రూమ్కి వెళ్తే ఎలా కడుక్కుంటాడు? ఒక్కసారి ఆలోచించక్క, దేవునికి ఏమీ చేయలేదా? కళ్ళు ఇచ్చాడు చాలదా? కాళ్ళు ఇచ్చాడు చాలదా? చేతులు ఇచ్చాడు చాలదా? మాట్లాడేడురా, ఇంకేం చెయ్యాలి? నువ్వంటావేమో నీకేం చేశాడు బ్రదర్ అని. ఒకప్పుడు నేను 3 చక్రాల బండి తిప్పేవాడిని, ఈరోజు నా కార్ నేను నడుపుతున్నాను. ఐ కెన్ డ్రైవ్ మై కార్ మై సెల్ఫ్ ఓన్. కాళ్ళు పనిచేయవయ్య గారు, మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం సూర్యాలు పడిపోతుంది చూసారా, ఈ కాళ్ళు ఇలా ఉంటుంది పైకి, అక్కడ కాళ్ళు పడిపోతుంది. మరి ఎలా తొక్కుతావు? యాక్సిలేటర్ బ్రేక్ అంటే తొక్కనా? అవి చేతికి మార్పిచ్చాను బ్రదర్. చేతితో లాగుతాను బ్రేక్, చేతితో లాగుతాను యాక్సిలేటర్, ఈ చేతితో స్టీరింగ్ తిప్పుకుంటూ జిల్లాల, రాష్ట్రాల దాటి వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసిన కార్యం కాదా? ఇది నా వల్ల అవదు, నా శక్తి చేత కాదు, బలము చేత కాదు. జకరియా 4:7, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత జరుగుతుంది. ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు మోసేలాగా నువ్వు అనుకుంటున్నావేమో నా వల్ల అవుతలేదని. ఒకప్పుడు నేను అనుకున్నా అసలు బ్రతకడమే నా వల్లదన్నాను. ఈరోజు నేను బ్రతుకుతూ అనేక మందిని బ్రతికిస్తున్నాను. దేవునికి స్తోత్ర. నాకు పెళ్ళి అవదన్నారు, దేవుడు చక్కని భార్యనిచ్చాడు. మా ఇష్కు, మా ప్యారు, మా కాదాలు, మా దిలిక దడకని, మా ఏంజల్. అక్క నువ్వు నవ్వుతున్నావు అక్క, మరి మాట్లాడికి బాగుంటుంది. మరి ఇక ఉన్న అమ్మాయిలకి లేదా మీ పిల్లలకి పెళ్లి సంబంధం ఎటువంటి కావాలంటారు మీరు? మహేష్ బాబు తెల్లగా ఉండాలి, ప్రభాస్లాగా ఎత్తు ఉండాలి, పవన్ కళ్యాణ్ తెక్కుండి తొక్కేదా పర్వాలేదు, కానీ అన్ని కావాలంటారు మీరు. అవునంటారా కాదంటారా? నేను నిజం చెప్పండి రా, మీకైనా లేదా మీ అమ్మ అడుగుతున్నాను, మీకు గుణవంతులు కావాలా, బలవంతులు కావాలా? గుణవంతులు అయితే ఆ మాటకనే ఉండండి. మా వికలాంగుల ఆశ్రమం అందరూ గుణవంతులు అయ్యారు. కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు ఏదో ఉండదంతే. చేసుకుంటారా? ఒక్క నోరులో అయితే ఒకటి. మరి నన్ను చేసుకుందంటే మరి మా ప్యార్ కాదా, మా దిలిక దడకన కాదా, మా ఏంజల్ కాదా? మాట్లాడరా. ఆవిడని తీసుకుని వస్తున్నాను, నాకు ఆవిడ నాకు తప్ప ఎవరు లేరు మాకు. కలిసి అలా వెళ్ళిపోతున్నామంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. మా వల్ల అవదో, కానీ దేవుడి వల్ల అవుతుంది. పిల్లలు పుట్టరన్నారు డాక్టర్లు, మా వల్ల అవదో. డాక్టర్ బాబు నడిపించండి, మా వల్ల అవదో. కానీ నా యేసయ్య వల్ల అయింది. 2 బిడ్డలు ఇచ్చాడు, దేవునికి స్తోత్ర. టైం 10 గంటలు ముగిస్తున్నాను. మోషే అన్నాడు నా వల్ల అవదో. వీళ్ళందరికీ మాంసం ఇంతగా వచ్చి సంభాషణ చేసా, వాళ్ళందరూ అడిగంటే మాంసం అడిగారంట అక్క. ఆ సంఖ్యాకాండం 11:4 ఉంటే చదవద్దని చెప్పే టైం అయిపోయింది. మాకు మాంసం ఏర్పడుతుంది, మాంసం కోసం వేస్తారంట. నీ తిండి మండిపోండి దేనికోసం? ఇక్కడ చాలా మంది ఉంటారు, కొంతమంది మాంసం కోసం వేసేవాడు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు.
కొంతమంది మాంసం కొట్టాడు కూడా అరివే, చేపగాడు అరివే, పీతగాడు అరివే. ఒక ఆదివారం డబ్బులు లేకపోతే పప్పుతో తినరాళ్ళు. నువ్వు చచ్చిపోతావు అనవసరం, నా మొగుడు కాబట్టి నువ్వు తేవాల్సిందే. కిడ్నీ అమ్ముకుంటావు, ఏం అమ్ముకుంటావా? నీ తిండి మండిపోయినది కొడుపా పాతాళమా. పీతరాడి దగ్గర అరివే, చేపల దగ్గర అరివే, చిక్కుడు దగ్గర అరివే. లేరనుకుంటారు అక్కడ కొంతమంది ఉన్నారు. మొగుడు చచ్చిపోయినా ఏమైపోయినా నాకు మాత్రం తెచ్చేయి, తినేస్తారు. ఇది గైండ్రు. కానీ నా మాట అనుకుంటారా? చదవండి పోండి, బైబిల్లో మాట చూపిస్తాను. సంఖ్య 11:4 వాళ్ళు ఏడుపు దేనికోసం చదవండి సరే అక్కడ ఉంటుంది. సంఖ్యాకాండం 11:4 వచ్చి మళ్ళీ నా మాట అనుకుంటారేమో మీరు. దేనికోసం ఏడ్చారు అక్కడ? తిండి మండిపోను. ఉన్నారు ఇటువంటి వాడు ఉన్నారా? ఏడు ఉన్నారా? అర కేజీ 1/2 కేజీ చదువుకునేవాడు వెళ్ళినప్పుడు చెప్తాడు, ఓ బౌలు ఎగ్ ఫ్రై, ఓ బౌలు చికెన్ ఫ్రై అంటాడు. వీడు చదివే డిగ్రీ చదువుకి వీడు చెప్తాడు. లేకపోతే తింట ఒకడు ఉంటాడా, వంకాయ బెండకాయ వండారనుకో ఆ రోజు ఆకలి చచ్చిపోద్ది. వాళ్ళకి ఆకలేదు. అదే జీవరాశి ఉండేది దాకనంటే చేస్తారు, 3 సార్లు చేస్తాడు, 30 సార్లు తినేస్తాడు. ఇప్పుడు ఎందుకే మోసే మీద కూడా ఎందుకు ఎడుతున్నారా అంటే, మాకు మాంసం ఎవరు ఎడతారా ఎడుతున్నారు. ఎందుకెళ్ళు ఏండి పొద్దున్న సందా కావాల్సిన అమ్మ వినాలి. వండుకునే పని లేకుండా ఆకాశం నుంచి దేవుని తిని ఆహారం పెడుతుంటే వీళ్ళకి అదంతా గుర్తించలేదు. వీళ్ళకి వాళ్ళు వండుకునే పని లేదు, కడుక్కునే పని లేదు, ఉతుక్కునే పని లేదు. ఎందుకంటే బట్టలు మాసిపోతలేదు, చెమటడతలేదు. మనిషితో పాటు బట్టల సైజు కూడా పెరుగుతుంది, చెప్పుడు సైజు కూడా. ఇన్ని సుఖాలు ఇస్తే ఇంకా ఏడుతుంది దేనికోసం? తిండి మండిపోతున్నారు అటువంటి వాళ్ళు. అక్కడ ఒకడు ఉంటాడు, కనీసం మొక్కలు లేకపోతే ఇంటి చేపలు లేదా, ఇంటి చేప లేదు, కనీసం ఆమ్లెట్ అన్న లేదా, ఒక తల్లి లేకపోతే గుడ్డన లేదా? ఉన్నారా? మొత్తం అందరూ అదే బ్యాచ్ చూస్తున్నా. ఇంకా రేపు నుంచి బెండకాయ, బీరకాయ, తోటకూర అది తినండి. సత్యం చచ్చిపోతుంది తప్ప తిన్నాం. ఇప్పుడు ఎంతగా వీళ్ళు మోసే మీద పడి ఎందుకు ఎడుతున్నారో, ఏం లేదని ఎడుతున్నారో చూసారా? అంత బాగుంది. పై వాళ్ళు ఒకళ్ళ ఇద్దరా, దాదాపు 30 లక్షల మంది. అప్పుడు అన్నాడు మోసే, బాబా వీళ్ళందరూ నేను కన్నానా ఏటి, నాకు కథ ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి, వీళ్ళు ఎందుకు ఎడుతున్నారంటే మాంసం కోసం ఎడుతున్నారు. వీళ్ళందరికీ మాంసం పెట్టడం నా వల్ల, నువ్వు అనుకుంటావా? అయ్యి బాబోయ్ ఈ కాపురం చేయడం నా వల్ల, వీడితో ఏగడం నా వల్ల, దీంతో సాగడం నా వల్ల. మహారెడ్డి ఒక అక్క ఉంటుంది ఏండి, భర్తను భయపెట్టేస్తుంది. ఈ మధ్యన వచ్చినాయి పెద్ద ఇందులో మూసో, అమెజాన్, ఫ్లిప్కార్ట్. నేను పెద్ద చదువుకోవడం అయ్యాయి లేవా? బుక్స్ వేస్తాను, ఇందులోకి వచ్చి బుక్స్ వేస్తారు. ఆడింత మూటలకు వచ్చేస్తాడమ్మా, మాకు గుండె దగ్గర కొట్టేసుకోవడం ఈసారి ఏం బుక్స్ వేసిందని. మళ్ళీ లేరా ఇటువంటి వాళ్ళు? మీ ఊరు రారా? అలా ఎంత ఉంటుంది మూట? ఆ బరువు అంతా ఎడ్ చేసా మాకు కట్టే బుక్స్ వేసినాడు. ఒబ్బుడు లేదు కొంతమందికి, అవునా కదా? ఇప్పుడు పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు, అప్పు చేసి ఉంటే అర్థమంది అక్క, అపాయం కదా. ఇప్పుడు మనకులాగా మన బెడ్లో చదువు ఉండకూడదు, గొప్పవాళ్ళుగా ఉండాలని ఏదో చదువుకి ఫీజు కడతాక తులమోపాలు అప్పు చేసి అర్థం ఉంది. ఆదివారం మాంసం కాడ అప్పే, మంగళవారం పీతల దగ్గర అప్పే, గురువారం చేపల దగ్గర అప్పే. తిండి మండిపోయినది కొడుపా పాతాళమా. పప్పుసారి వేసుకోకూడదా, పచ్చడి వేసుకోకూడదా? మాట్లాడరేంటి బాబా? మొత్తం అందరూ అదే బ్యాచ్ అక్కడ. దొంగోడు దొంగతనానికి వెళ్తే తేలికుట్టిందంటే అడుగుతాడేటాడు అరవడం. ఇప్పుడు మాంసం కోసం చెప్తే ఒక్క అక్క అరుస్తలేదు. మొత్తం అంతా జీవరాశి బ్యాచ్ అనుకుంటా. అయ్యారు ఇప్పుడు దాంట్లో జీవరాశి ఉన్నాయా? సాంబారేనా? పప్పుసారి అంటే అందరికనే. దేవుడి స్తోత్ర. అప్పుడు దేవుడు అన్న మాట చదివేసి వెళ్ళిపోదాం. ఒకసారి చదవండి 23వ వచనం, సంఖ్య 11:23. అందుకు ఇదిగో నా వల్ల కాదంటున్నా మోసే, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? నీ వైపు చూసుకుంటే, నీ బలం వైపు చూసుకుంటే అవదా? అప్పు తీర్చడానికి నీ ఆదాయం సరిపోదేమో అక్క, ఇల్లు కడతాక నీ బలం సరిపోదేమో, పిల్లలు చదివించడానికి నీ దమ్ము సరిపోదేమో, నీ రాబడి సరిపోదేమో, ఈఎంఐ కడతాకే, డోకా కడతాకే, సంవత్సరానికి ఏంటి నీ శక్తి సరిపోతలేదేమో. మోసే ఎంతమంది పెట్టడానికి నీ బలం తగ్గిందేమో అని చెప్పి, యెహోవా బాహుబలము తక్కువైనదా? కొట్టగట్టుగా చెప్పట్లో
నిద్ర తాగడం కూడా బాధ, కూటమి అయిపోతుంది చెప్పు, లేకపోతే చెప్పు. సాంబార్ ఏంట, మొక్కలు లేవు, ఉంటే తినడం వెళ్ళిపోండి. బాబు అంటే మొక్కలు లేవంట, డబ్బులు అయిపోయి ఐగర్ దగ్గరికి. సౌండ్ సెట్ మడికి మాకే అయిపోయిందంట. ఇప్పుడు నాకు కాన్కి ఎత్తలేదు, నగడోడు వస్తుంది. నేను అన్నాను బెదర్నే జాడేసిలేని కాన్కి ఇచ్చిన ఇవ్వకపోండి బాబు కదా, ఆగిపోయి బాబా బెదరో మన బతికలేకపోతే సార్ డేట్లు ఇచ్చేసాం, ఆయిల్ లేదు. అయ్య బాబా అంటే మరి ఏం లేదంట, అయ్యేదాడు సాంబార్ మొక్కలే అయ్యా అనుకో. దేవునికి స్తోత్ర. నీ బలం సరిపోతలేదేమో మోసే, ఇదిగో యెహోవా బాహుబలము తక్కువైనదా. 19వ వచనంలో ఉంటుంది. నేను చెప్పేస్తున్నాను, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఆ తిండి మాడిపోను 30 రోజులు పెడతా తినే మనం. ముక్కులో నుంచి నోట్లో నుంచి కూడా వచ్చిన పెడతాడు. అదేమంటుంది 19వ వచనం. కాకపోతే నా స్టడీ చెప్పాను నేను. ఉందలేదా అక్క మాట చదువక్క, కథ పెట్ట బయట టీచర్ గారు ఉన్నాడు. 1 దినం కాదా, 2 దినాలు కాదా, 5 దినాలు కాదు, ఎన్నక్క 10 దినాలు కాదు, 20 కాదు, 1 నెల దినముల వరకు, అనగా ముక్కుల్లో నుంచి నాశకరణ. నాకు ఏమర్థమవుద్దక్క చెప్పే, ముక్కు బొక్కల్లో నుంచి అని. అక్క ఎవరి మాట ఎందో, నేను చదువుకోతాను, వివరించుకో. దేవునికి స్తోత్రం. నాసికర అందరంటే అచ్చతిల్లు అదే కదా బెదరు. ముక్కులో వచ్చిన నోటిని పెట్టాడు. నేను చెప్తాను లాస్ట్ డేసా, ఈ అప్పు తీర్చడం నీ వల్ల అదేం, ఈ పెళ్లి చేయడం నీ వల్ల అదేం, బిడ్డల్ని కాన్వెంట్ ఫీజు చదివించడం నీ వల్ల అదేం. నేను చెప్పనా, నా యేసయ్య వల్ల అవుతుంది. మొంగమూరి దేవదాసయ్య గారిని బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు పాట రాశాడు. తర్వాత దెబ్బెత్తరా అయిపోయింది కాంట్రాక్ట్. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలహీనత తట్టు ఆడితే పర్వతం కూడమైపోయింది, వాటికి వచ్చేసింది. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు, నా బలమే గద చేయవలెను, నా బలమే గద చేయవలెను, మనోవిచారము కూడదు నీకు. ఆయన మూమెంట్ లాగా ఉన్నాడు. ఆగు, పేదగా వచ్చా పిల్లకొక వచ్చావా అంటే, మా ఊర్లో ఒక కుర్రాడు ప్రాంతం కోసం రాడు. ఆ తాలూకా అమ్మాయి ఉందో చూసాడు. అంటే ఈ లోపు అమ్మాయి వెళ్ళిపోయిందని ఆడి బాధ ఆడిది. మన తాలూకా ఆ తాలూకా దగ్గర మంచిగా అంటారు అచ్చన పల్లెమూళ్ళు. చూదా తండ్రి లాంటివి దొరికింది మీకు. అప్పుడప్పుడు అయ్యారికి అది పొల్లెట్టుకు వెళ్తూ ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పాట అర్థం చేసా, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలానికి మించిన పనులు నా బలమే కదా చేయవ. పౌలు అంటాడు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఈరోజు డాక్టర్ బాబు 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తానంటే నా బలమా అక్క? నన్ను బలపరిచి యేసయ్య వల్ల చేస్తాను డ్రైవింగ్. ఆమేన్, హల్లెలూయా. బాధపడినాక 2 బిడ్డలు కనేహ, 4 ఇంగ్లీష్ మీడియం చదువులు చదువు చెప్పలేకపోతున్నాను. దుంపల బళ్ళు ఒకడనే, ఉప్మా బళ్ళు ఒకడేహన. అబద్ధం చెప్తే ఎందుకే గారు చెప్పేసుకోవాలి కదా. ఒక ఆవిడ అమెరికాలో ఉంది, ఇన్ని ఫోన్ చేసింది, మాటలు అందే. ఏంటి పిల్లలు ఎంతమంది అంటే 2, ఏం చదువుతున్నారంటే చెప్పేసి. అబద్ధం ఎందుకు? ఒకటి గవర్నమెంట్ బడి, ఒకటి ఉప్మా బడి. ఉప్మా బడి తెల్లక్క ఏంటది? ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు ఉప్మా పెట్టేవారు, ఇప్పుడు మీకు చాలా ఆడుతున్నారు, అవునా కదా? చెప్పేశాం. అప్పుడు అందే అలా కుదరదో, మంచి కాన్వెంట్లే, ఫీజు నేను కడతానంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మనం దేవుడి మీద ఆధారపడితే మన పిల్లల చదివి చూసుకుంటారా, మన పోషణ, మన బ్రతుకు అంటే చెప్పే యేసయ్య ఇల్లు నేను కట్టలేను, నువ్వు కట్టేయని కట్టేస్తాడని. పిల్లలకే మంచి మంచి సంబంధాలు తేవడం నా శక్తి. చెప్పు దేవుడికి ఏ క్లాస్ సంబంధాలు తెస్తాడు. నువ్వు అనుకో సచ్చంకలు పుచ్చంకలు తెస్తావు. అర్థమవుతుందా? ఎవరి మీద ఆధారపడండి. నీ బిడ్డల చదువు కోసమైనా, నీ ఇంటి కోసమైనా, పెళ్లి కోసమైనా, అప్పు కోసమైనా, ఏదైనా సరే నీ శక్తి సరిపోతలేదేమో, కానీ యేసయ్య బాహుబలం ఏమి తగ్గ లేదో. మోషే ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు చంపేయమంటున్నా? నీ వల్ల అవదు, నీ బలం సరిపోదు ఇన్ని లక్షల మందికి పెట్టడానికి. నా బాహుబలం తగ్గిందా? అక్కలేదు. మోసే కష్టము తీర్చాడు, అవునా కదా? ఈ డాక్టర్ బాబు చరిత్ర మార్చాడు, నీ చరిత్ర మారుస్తాడు. లేచిన పడిచిన ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. అందరూ లేచిన పడండి. దిస్